ఈరోజు మన విశిష్ట అతిథి మాజీ శాసనసభ్యులు గోని ప్రకాశ్రావు గారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సమావేశం కావటం, 7-8 మంది మంత్రులు ఫుల్గా అటాక్ ఇస్తున్నారు. దీన్ని ఏ విధంగా మనం చూడాలి? 149 వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారం ఎవరితో షేర్ చేసింది సార్? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ నుంచి ఎలక్ట్ అయ్యారు సార్? కాంగ్రెస్ పార్టీ నుంచి. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి అవకాశం వచ్చింది, చెడగొట్టుకున్నట్టుగా కనబడుతున్నది. కారణం ఏంటని మీరు 365 రోజుల్లో 350 రోజులు రోడ్ల మీద ఉన్నాడు. అటువంటిది ఇప్పుడు అందుబాటులో ఎమ్మెల్యేలకు మంత్రులకు లేకుండడం అనేది అది బాగా సెట్ బ్యాక్. జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిలమ్మ గారు పాదయాత్ర చేసింది కదా సార్, ఎక్కడన్నా అడ్డుకున్నారా సార్? మీరు ఎప్పుడన్నా కలిసారా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. ధన ఎక్కుతాడు, మాట్లాడతాడు, మళ్ళీ రప్ దిగుతూనే ఉంటాడు. అంటే అధికార పార్టీ వాళ్ళు అసలు మేము వచ్చేస్తాము అంటే బంగాళాఖాతంలో కలిపేస్తాం అంటున్నారు. అంటే అది ఎట్లా ఉన్నది అంటే ఆ స్టేట్మెంట్ సార్ మీకు తెలుసు, మీరు సీనియర్ జర్నలిస్ట్. క్రమంగా ఆ రాజకీయాల వాల్యూ తగ్గుతా వస్తున్నది. ఒక 500 కార్యకర్తల మీటింగ్ స్టిల్ టుడే కండక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో నేను పెరిగిన వాడిని. రేవంత్ రెడ్డి గారి స్వరంలో కూడా కొంత మార్పు వచ్చింది ఇప్పుడున్న సిచ్యువేషన్. అసలు మేనకా గాంధీ గారితో పొత్తెందుకు వచ్చింది? యాక్చువల్గా మేము ఏప్రిల్లో మేనకా గాంధీ మీటింగ్ పెట్టారు, అది అక్కడ ఫెయిల్ అయిన కానీ డిఫరెన్స్ ఒపీనియన్ స్టార్ట్. నమస్కారం. ఈరోజు మన విశిష్ట అతిథి మాజీ శాసనసభ్యులు గోని ప్రకాశ్రావు గారు. గోని ప్రకాశ్రావు గారు ఒక అరుదైన రాజకీయవేత్త. ఉభయ తెలుగు రాష్ట్రాలలో చిరపరిచితులు. వారి విశ్లేషణలు, వారి విమర్శలు, వారి అభిప్రాయాలు, వారి వ్యక్తీకరణలు చాలా పాపులర్. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ ఆయన అనుభవాలు, ఆయన వ్యాఖ్యలు, ఆయన విశ్లేషణలు ప్రజలు చాలా ఎక్కువగా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులపై గోని ప్రకాశ్రావు గారి విశ్లేషణ, ఆయన అభిప్రాయాలు తెలుసుకోవటానికి మనం ఆయన్ని మన స్టూడియోకి ఆహ్వానించాము. మనతో గోని ప్రకాశ్రావు గారు ఉన్నారు. గోని ప్రకాశ్రావు అన్న నమస్కారం. ఈరోజు జనవరి 10, 40 సంవత్సరాల క్రితం మీరు ఎమ్మెల్యే. ఎన్టీ రామారావు గారితో పాటు 5th పోలింగ్ అయింది జనవరి 5th 83 అండ్ 6th కౌంటింగ్ 9th ఎన్టీ రామారావు గారు ప్రమాణ స్వీకారోత్సవం. మాది సెకండ్ వీక్ ఎప్పుడు మేము ఎమ్మెల్యేగా మీరు ఓత్ టేకింగ్ శాసనసభలో తీసుకున్నారు జనవరిలో. అంటే మీరు ఎన్టీ రామారావు గారి ప్రభంజనంలో వచ్చినటువంటి వాళ్ళు అంటే 100%. ఇంకోటి అంటే నేను గెలిచిన తర్వాత ఉప ఎన్నిక 40 గ్రామాలు రామారావు గారు తిరిగినా ఓడిపోయింది, కాంగ్రెస్ గెలిచింది. అక్కడ రామారావు గారి కంట్రిబ్యూషన్తో మేనకా గాంధీ ఎలయన్స్లో నేను ఎలక్ట్ అయినా కూడా నాదొక 1%, 100%లో 1% అని నాది ఉంది. అంటే నిజంగానే నా శక్తి సామర్థ్యము నాకుండే అక్కడ వర్కౌట్ లేకపోయేది ఉంటే ఉప ఎన్నికలు రామారావు గారు క్యాండిడేట్ అప్పుడు 7 లక్షలు. నేను అది తర్వాత అడుగుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 4 దశాబ్దాలు తెలుగుదేశం ఆవిర్భవించి అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి 4 దశాబ్దాలు. ఇది ఒక మైల్ స్టోన్ కింద మీడియా కూడా బాగా రాస్తున్నారు. ఆ అనుభవాలు కొంచెం చెప్పండి మీరు. సార్ అప్పటి రాజకీయాలు చాలా మీకు తెలుసు, 24 hours క్యాంపెయిన్ కూడా ఉండే. తర్వాత మారాది, డబ్బుల ప్రభావం లేకుండే. నేననేది ఎన్టీ రామారావు గారు కమ్యూనిస్టులతో అప్పుడు పొత్తు పెట్టుకోవాలా, ఎందుకంటే వాళ్ళు 100 సీట్లు అడిగారు, ఆయన ఇవ్వనన్నాడు, అది బ్రేక్ అయిపోయింది. అసలు మేనకా గాంధీ గారితో పొత్తు ఎందుకు వచ్చింది? మేనకా గాంధీ గారు అప్పుడు ఇందిరాగాంధీ గారితో డిఫర్ అయ్యారు. ఎక్కడో ఢిల్లీలో ఉన్నామి, యూపీకి చెందినామి, హైదరాబాద్కి రావటం, ఎన్టీ రామారావు గారికి వారికి 5 సీట్లు ఇవ్వటం, అదే ఆ విషయాలు చెప్పండి. ఒకటండి, రామారావు గారు నిర్మల్ టూర్లో ఉన్నప్పుడు ఎలక్షన్ ప్రీపోన్ అయింది. యాక్చువల్గా 78 ఫిబ్రవరి 25th ఎలక్షన్ అయింది, 27 కౌంటింగ్ అయింది. 6th నాడు మార్చ్ చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. యాక్చువల్గా ఫిబ్రవరిలో ఎన్నిక జరగాల. అనుకోకుండా 82 మేలో ఎప్పుడైతే ఈయన ఏప్రిల్లో పార్టీ పెట్టిండో, హర్యానాలో మేలో ఎలక్షన్స్ ఉండే, దేవిలాల్ వర్సెస్ భజన్లాల్.
తొబ్బజల్లాలు అయింది అనుకోండి, అది గవర్నర్ కాంట్రవర్సీ అయింది, క్యాంప్స్ పెట్టారు. అదే అప్పుడే డిజాల్వ్ చేయాలనుకున్నది కేంద్రంలో ఇందిరాగాంధీ, ఇక్కడ భాస్కర్ రెడ్డి గారు అంటే వెంకటరామరెడ్డి గారు ముఖ్యమంత్రి. ఫిబ్రవరిలో అయ్యారు వెంకటరామరెడ్డి గారు, 82 ఫిబ్రవరి. భవనం గారు సెప్టెంబర్ లో ఈయన అయ్యాడు అనుకోండి విజయభాస్కర్ రెడ్డి. 78 లో చెన్నారెడ్డి, 80 అక్టోబర్ లో అంజయ్య గారు. తో అనుకోని పరిస్థితిలో దాన్ని మళ్ళీ ముఖ్యమంత్రులు మారారు. నలుగురు 89 నుంచి ముగ్గురు, 78 నుంచి 4వ ముఖ్యమంత్రి వచ్చాడు. చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి 89 to 94, 78 లో చెన్నారెడ్డి, అంజయ్య రెడ్డి కింద కౌంట్ అయ్యింది కనుక అంజిరెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి. ఎప్పుడైతే నిర్మల్లో ఎలక్షన్ డిక్లేర్ చేశారో షెడ్యూల్ ఇష్యూ అయిపోయింది ఎలక్షన్ కమిషన్. ఆయన టూర్ అంతా చేసుకొని ఈవెన్ కరీంనగర్ టూర్ చేయలే అని. ఆంధ్రప్రదేశ్ చాలా జిల్లాలు, కరీంనగర్ కంప్లీట్ టచ్ కాలే. ఆదిలాబాద్ నిర్మల్ ఉండగా నిర్మల్ నుంచి ఇట్లా మంచిర్యాల నుంచి ఇట్లా కరీంనగర్ లో ఎంటర్ కావాలి. కరీంనగర్ అసలు ఎంటైర్ టూరే లేదు ఆయన పార్టీ పెట్టిన తర్వాత. తో వచ్చేసి ఆయనే ఎమ్మెల్యే కోట చుట్టూ తిరిగాడు. సిపిఐ, సిపిఎం, జయపాల్ రెడ్డి గారు జనతా పార్టీలో ఉంటారు కదా 78 వీళ్ళతోటి. అప్పుడు వీళ్ళు మన వడ్డే శోభనాథ్ గారు, తర్వాత గౌతులచ్చన గారు, కమ్యూనిస్టులు మీరు అన్నట్టుగా 100 సీట్లు అడగలు. కానీ ఉభయ కమ్యూనిస్ట్ అంటే వడ్డే శోభనేశ్వరరావు గారు, గౌతులచ్చన గారు లోక్దళ్ లో ఉన్నారు. లోక్దళ్, జనతా, భారతీయ జనతా వీళ్ళంతా గెలిచింది 78లో జనతా పార్టీ సింబల్ మీద, రైతు నాగలి మీద. 175 కాంగ్రెస్ అయి కొత్తగా జనవరి 1 ఫామ్ అయి ఫిబ్రవరి 25 అంటే ఎలక్షన్, 55 రోజులు ఎలక్షన్ అయినా కూడా 175 సీట్లు వచ్చినాయి. దేశంలో జనతా పార్టీ అధికారం ఇక్కడ. బ్రహ్మానంద రెడ్డి ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్, స్టేట్ విజయభాస్కర్ రెడ్డి గారు, వెంగళరావు గారు ముఖ్యమంత్రి. ఈ టేకెన్ ఏ స్టాండ్ ఆఫ్ కాంగ్రెస్ ఆర్ రెడ్డి. బ్రహ్మానంద రెడ్డి ఉన్నారు కనుక రెడ్డి. ఈమె స్ప్లిట్ చేసింది జనవరి 1, 78 అయింది. ఆవు మొదలు చెయ్యి గుర్తు మన కాడెడ్లు పోయి ఆవు దూడైంది 69లో సంజయ్ రెడ్డి గారు ఎలక్షన్ తర్వాత. పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్. ఆవు దూడ రాట్నము. తర్వాత ఏదైతుందో ఇది మళ్ళీ స్ప్లిట్ చేసింది ఇందిరాగాంధీ గారు. ఇది చెయ్యి గుర్తు. అది ఫిబ్రవరి 1వ తారీఖు వచ్చింది. నామినేషన్ 27 స్టార్ట్ అయితే 25 పోలింగ్, 2 నాడు లాస్ట్ డేట్ నామినేషన్. అప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఎన్టీ రామారావు దానికే వస్తున్నా మేనకా గాంధీకి వస్తున్నా. అయితే ఎప్పుడైతే వీళ్ళు మీరు స్ప్లిట్ అయింది అనే దాంట్లో మనం కంటిన్యూ అయ్యాను. ఇది 80లో ఏదైతుందో జనతా పార్టీ డౌన్ ఫాల్ అయిపోయింది, ఇందిరాగాంధీ వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ చీలికలైంది. పూర్వ జనసంఘము, దీపం గుర్తోలు భారతీయ జనతా పార్టీ అయ్యారు. సోషలిస్టులు లోక్దళ్ అయిపోయారు. మిగతా కాంగ్రెస్ నుంచి పోయేటోళ్ళు అంటే జస్ట్ లైక్ మొరార్జీ దేశాయ్, చంద్రశేఖర్ ఇటువంటి ఎవరైతే కాంగ్రెస్ పోయినరో వాళ్ళు జనతా పార్టీగా. దాంట్లో జైపాల్ రెడ్డి, సుబ్రహ్మణ్య స్వామి లేదు, ఈజ్ విత్ బీజేపీ. తర్వాత జనతా పార్టీ అయ్యాడు. ఆయన బీజేపీ తోటే మన జనతా పార్టీ తోటే ఎలక్ట్ అయ్యాడు. ఎక్కడ 77లో బాంబే నుంచి జనతా పార్టీ, 80లో భారతీయ జనతా పార్టీ, 84లో ఓడిపోయాడు. ఆయన చాలా చిత్తుగా ఓడిపోయారు అనుకోండి. మన రామ్ జెట్మలాని గారు 10,000 ఓట్లు వచ్చాయి 2 సార్లు వాళ్ళు, 77, 80. బట్ 84 ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత గాలిలో మొత్తం కాంగ్రెస్ కొట్టేసింది కదా. ఇక్కడ తిరిగిన తర్వాత వాళ్ళు మోర్ దాన్ 30 వాళ్ళు అడిగారు. జనతా పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు అందరు కలిపి దాదాపు ఒక 70-75కి వచ్చింది. ఈయన ఇవ్వడానికి సిద్ధంగా లేకుండే, మనకి ఇబ్బంది అవుతుంది, ఆంగు తోటి ఇబ్బంది అవుతుంది అని ఆయన ఏదైతుందో నిర్ణయం తీసుకున్నాడు. నేను ఒంటరిగా పోటీ చేస్తాను అనుకోకుండా మేము ఏదైతుందో డిసెంబర్ 5th and 6th, నవంబర్ 5th, 6th ఇక్కడ హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి, తర్వాత కరీంనగర్, ఒక మన కామారెడ్డి, ఇవన్నీ ఒక సిద్దిపేట మీద ఒక 5-6 మీటింగ్లు పెట్టినాం. బ్రహ్మాండమైన సక్సెస్ అయ్యాయి మేనకా గాంధీ గారు. ఎప్పుడైతే మేము మేనకా గాంధీ నేను ఏప్రిల్ ఆమె ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టిన తర్వాత ఇమీడియట్ టేకెన్ ద స్టాండ్. అంటే మీకు పరిచయం లేదండి, డైరెక్ట్ పరిచయం లేదు. ఆమెను తీసుకురావాలని ఏప్రిల్ 18కే అక్బర్ అహ్మద్ డంపి అనేది అవుతుందో ఆమెతో ఫాలో అయ్యాడు. హల్ద్వాన్ నుంచి ఎమ్మెల్యే అయ్యాడు, తర్వాత ఎంపీ కూడా అయ్యాడు. బీఎస్పీకి వెళ్ళి మళ్ళీ 80లో కూడా ఎమ్మెల్యే అయ్యాడు. వాళ్ళ ఫాదర్ డీజీపీ వెరీ క్లోజ్ టు ఇందిరాగాంధీ. జైన్ మిశ్రా అని ఐఏఎస్ రిజైన్. వాళ్ళందరూ వస్తే మేము ఏప్రిల్ 18కే మీటింగ్ పెట్టాం. తర్వాత కొంతమంది ఎవరైతే అంజయ్య గారిని ఇన్సల్ట్ చేసి భవనం వెంకటరెడ్డి చేసిన తర్వాత మేము ఏప్రిల్ స్టార్ట్ చేశాం. అంజయ్య గారి బ్యాచ్ ఏదైతుందో కొండే చౌదరి గారు, జీవి సుధాకర్ రావు, ప్రభాకర్ రెడ్డి వీళ్ళంతా ఇప్పుడు మన సాక్షి ఆఫీస్ ఉంది కదా, అక్కడ అంజయ్ గారిది ఒక గెస్ట్ హౌస్ ఉండే. అక్కడ మేము వస్తాం అని చెప్పి మేనకా గాంధీ దూతలు వస్తే వాళ్ళతో మాట్లాడము, ఢిల్లీకి పోయి మాట్లాడారు. డబ్బులకి బిల్లు అడిగిన తర్వాత బ్రేక్ అయ్యి యాక్చువల్గా మేము ఏప్రిల్లో మేనకా గాంధీ మీటింగ్ పెట్టాలి స్ప్రెడ్ చేసి.
ఈ రోజు పిల్లే రామచంద్రరెడ్డి గారిని కూడా మేము చైర్మన్ అడిగాం. ఇంకొక మదనపల్లికి వెళ్ళి సుధాకర్ రెడ్డి గారు సమితి ప్రెసిడెంట్ ఉండే అప్పుడు డైరెక్ట్ 81 లో సమితి డైరెక్ట్ పబ్లిక్ ఎలక్షన్ నాన్ సింబల్ నాట్ ఎలక్టెడ్ బై సర్పంచ్ తోటి కాదు సమితి ప్రెసిడెంట్ కావడం డైరెక్ట్ ఏదైతుందో పబ్లిక్ ఎలక్షనే. అంటే 300 సమితిలు 294 ఆల్మోస్ట్ ఆల్ కాన్స్టిట్యున్సీకి ఒకటి క్లబ్ ఉంటుండే 2 కాన్స్టిట్యున్సీలు కలిసి క్లబ్ మేనకా గాంధీ అయితే 18th కు నేను ఏదైతుందో కర్ణాటక ప్రోగ్రామ్ ఉండే November 18th. ఎప్పుడైతే మేము పోయి ఆమె రూట్ ఏదైతుందో December 5th 6th పెట్టాం అనుకోకుండా November 19-20 ఎలక్షన్ డిక్లేర్ అయిపోయాయి. మేము బెంగళూరుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఏం చేశాడు జేఎన్ మిశ్రా గారు ఈ రూట్ ఏదైతే మేము 5th 6th ఆదిలాబాద్ లో ఇంకా తర్వాత ఇంకా కరీంనగర్ లో పార్టీలు ఎక్కడైతే 8 మీటింగ్ పెట్టాలనుకున్నారో రూట్ చూడడానికి ఏదైతుందో వచ్చినప్పుడు ఏదైతుందో ఒక మాట అన్నాడు జేఎన్ మిశ్రా గారు, ఏం ప్రకాష్ రావు జీ అపన్ ఇండివిజువల్ లడేతో క్యా థా అప్ ఎన్టీ రామారావు కా జో హే పార్టీ హేనా అప్పటికే ఈ ఆయన ఎలక్షన్ డిక్లేర్ అయితే దీన్ని 26 వచ్చే వరకు వీళ్ళు తిరిగిండ్రు బ్రేక్ ఆల్మోస్ట్ ఆల్ పొసగడం లేదు చర్చలు జరుగుతున్నాయి కానీ పొసగడం లేదు తో మిల్లింగ్ అన్నాడు. అనాలే మీకు గత ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను 17 లో ఫస్ట్ సోషల్ మీడియా ఒక ఇంటర్వ్యూ చేసే దానిలో చెప్పాను రామోజీరావు గారు ఇష్యూ వచ్చినప్పుడు చెప్పాను నిన్న రామోజీరావు గారు ఈజ్ వెరీ క్లోజ్ టు రామారావు జీ ఆయనకు తెలియదు ఇక్కడ స్ట్రక్చర్. ఈనాడులో రామోజీరావు గారు ఈనాడు ఆఫీస్ లో శాస్త్రి గారు అన్నప్పుడు పొలిటికల్ చూస్తుంటారు సీనియర్ పొలిటికల్ అన్ని స్పెక్యులేషన్ న్యూస్ అంతా ఆయన ఇంట్లో కూర్చుంటే రాసేవాడు. ఆయన ఏదైతుందో చాలా సీనియర్ జర్నలిస్ట్. అప్పుడు కొన్ని టికెట్లు కూడా తెలంగాణ ప్రాంతంలో వాళ్ళే ఈనాడు వాళ్ళే డిసైడ్ చేశారు. జీవన్ రెడ్డి అయితే శాస్త్రి గారు ఇక్కడ చాలా మంది నేను పేర్లు చెప్పదలుచుకోలేదు అనుకోండి తిరిగి ఈనాడు వాళ్ళే చేశారు. ఈనాడు వాళ్ళు సర్వే చేసి ఎక్కడ ఉంది ఏం సంగతి అనేది నెట్వర్క్ తో రామోజీరావు గారి దగ్గర అపాయింట్మెంట్ వెళ్ళాం. నేను శాస్త్రి గారితో మాట్లాడాను. శాస్త్రి గారు రామోజీరావు గారు మేనకా గాంధీ గారు మేమిద్దరం నేను వెళ్ళాను జేఎన్ మిశ్రా గారు. ఆమె ప్రోగ్రామ్ 5th 6th కనుక 4th నాడు December 4th ల్యాండ్ అవుతుంది ఇక్కడ. 4th నాడు రామారావు గారితో కలవడం December 4th ఆఫ్ 1982. అప్పటికి ఎలక్షన్ ప్రాసెస్ గా నామినేషన్స్ ఏదైతుందో మనకు 5th అంటే ఏదైతుందో బీఫార్మ్స్ కొన్ని ఏదైతుందో అప్పటికే 1st 2nd కొన్ని బీఫార్మ్స్ ఇచ్చారు. బీఫార్మ్స్ కొన్ని కాన్స్టిట్యున్సీలు ఎందుకంటే అప్పుడు 30 days 7 రోజులు నామినేషన్ 8th డే స్క్రూటినీ 9th 10th విత్డ్రాస్ 20 రోజులు ఎలక్షన్ 18 9th 20th 1 month ఇప్పుడు 26 రోజులు 10 16 అన్నాక అతను 4th నాడు మేనకా గాంధీ ఏదైతుందో హ్యాబిట్స్ లో వచ్చేసి నేను అక్కడ జిల్లాలో ఉంటే నేను ఆదిలాబాద్ అండ్ కరీంనగర్ మంథని అండ్ మంచిర్యాల బెల్లంపల్లి చెన్నూరు ఇవన్నీ ప్రోగ్రామ్స్ పెట్టాను. అక్కడ నేను స్టూడెంట్ లీడర్ గా ఉండి అక్కడ పోటీ చేయాలనే ఉద్దేశంతో 78లో నాకు అవకాశం వచ్చేది. చెన్నారెడ్డి గారు కానీ మల్లికార్జున గారితో నాకుండే నాకు ఇది లక్ష్మీపేట కానీ పెద్దపల్లి అవకాశం ఉండే కానీ నేను అప్పుడు నాకు ఆర్థిక పరిస్థితి లేక నేను అప్పుడు 28 years నేను చేయలేదు. 83లో మొదలే రావాలంతో కాంగ్రెస్ లో మనం ఈ పైరవి చేయలేమని నేను చూజింగ్ ఆఫ్ ఒక ఫ్రీగా ఉండాలి. మేనకా గాంధీ అంటే ఇందిరాగాంధీ కోడలు ఎట్లా ఆమె ఏదైతుందో పార్టీ ఓపెన్ చేస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇమ్మీడియట్ స్పార్క్ వచ్చేసారి. ఈ రోజు యాదవ్ రెడ్డి ఎమ్మెల్సీ గారు బతుకున్నారు, మృత్యుంజయ గారు ఎక్స్ఎమ్మెల్యే బతుకున్నారు, చాలా మంది బతుకున్నారు. అంటే నేను ఇమ్మీడియట్ లక్ష్మారెడ్డి గారు అయితే ఎక్స్ఎమ్మెల్యే చనిపోయింది అనుకోండి తెలుగుదేశం జనగాం ఇమ్మీడియట్ మినరల్ హోటల్ ప్లాన్ చేసి ఇమ్మీడియట్ ఆమెను ఇంట్లోకి వెళ్ళి నిలగొట్టిన 3rd డేనే రీచ్ అయ్యాము. దామోదర్ రెడ్డి గారు ఎక్స్ మినిస్టర్ గారు బతుకున్నారు ఇప్పుడు. సో 4th నాడు ఆమె టచ్ అయ్యాలి. 7th నాడు సీట్ల మీద డిస్కషన్ టెంటెటివ్ లిస్ట్. అసలు ఎన్టీ రామారావు గారు లోక్దళ్ తో పెట్టుకోదలుచుకోలేదు, కమ్యూనిస్టులతో పెట్టుకోవాలంటే సీట్లు అడిగారు. మేనకా గాంధీ గారితో ఎందుకు పెట్టుకోవాలి? అదే అది అయిన తర్వాత ఇందిరాగాంధీ కోడలు. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. ఇందిరాగాంధీ దేశంలో ప్రధాని. ఢిల్లీ దర్బార్లో ఈ ముఖ్యమంత్రులు మార్చడం ఆయన ఆంధ్రుల ఆత్మాభిమానం అన్నాడు. తో ఈమెతో మనకు బెనిఫిట్ అవుతుంది అనేది అవుతుందో మెయిన్ ఏదైతుందో కొంత ఉపేంద్ర గారు ఫీడ్ చేశారు, భాస్కర్ రావు గారు ఎక్కువ చేశారు. భాస్కర్ రావు గారికి సంజయ్ గాంధీ అంటే ఒక అభిమానం, కాంగ్రెస్ కాదు ఈమెతో స్ట్రెంత్ ఉంటది మనకు అనే ఉద్దేశంతో 7th నాడు ఒక సింబాలిక్ గా కూడా ఉంటది. 7th నాడు మేము అల్టిమేట్ లాస్ట్ కు డిసైడ్ అయింది ఓన్లీ 6 ఇచ్చాము. మేము తిరిగాము. ఏప్రిల్ నుంచి ఏదైతుందో మేము ఫస్ట్ ఇక్కడ అక్బర్ అహ్మద్ గారి మీటింగ్ బొగ్గలగుంటలో ఒక ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ ఆఫీస్ ముందుది April 18th పెట్టాం. పెట్టిన తర్వాత ఆమె కోసం వీళ్ళంతా ప్రొలాంగ్ చేస్తా పోయింది. ఎన్ని అడిగారు ముందు సీట్లు?
మేము 6 ఇక 6 సీట్స్ 6 ఫైనల్ గా ఏదైతుందో 4 13 ఇచ్చి 6లో 5 ఒకటి మాకు మిస్ అయింది. ఎక్కడ అంటే మేడారం అంటే ఇప్పుడు రామగుండం అంటారు దాన్ని. అప్పుడు మాతంగి నరసయ్య అతనే అది బై మిస్టేక్లీ నా ఓడితోటే అయింది అనుకోండి. అక్కడ కూడా మా క్యాండిడేట్ లేకుండా కానీ 2-3 అడిగారు, పేరు చెప్పలేకపోయినాము. ఇంతనే మాతంగి నరసయ్య ఇస్ మై గుడ్ క్యాండిడేట్, ఈజ్ రిజైన్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ అని రామారావు గారు అన్నాడు. నేను ఇమ్మీడియట్ గా నా మంచి ఫ్రెండ్ అతను, నాకంటే 3 ఏళ్ళు సీనియర్ అని ఫ్రెండ్, పెద్దపల్లి అతను. అచ్చా క్యాండిడేట్ అన్నాను. अच्छा है तो छोड़ दो प्रकाश कौन सा है तो क्या अपन फाइल लड़ेंगे అని. అయితే రామారావు గారి మీటింగ్ లో రామారావు గారు, ఉపేంద్ర గారు, భాస్కర్ రావు గారు, మేమేదైతుందో మేనకా గాంధీ గారు, జయన్ మిశ్రా, నేను, మృత్యుంజయ్ గారు, రాజిరెడ్డి గారు అని మా ఓడిపోయాడు శ్రీపతిరావు గారి మీద సమితి ప్రెసిడెంట్ క్యాండిడేట్ ఆయన, మేము హ్యాబిట్స్ లో డైనింగ్ టేబుల్ కిందనే ఉంటుంది, చాలా బిగ్ డైనింగ్ టేబుల్. నేను అనుకుంటా ఒక 25-30 మంది కూర్చోవచ్చు. అక్కడ నుంచే మనము మీదికి పోయిన తర్వాత స్టేట్ ఆ రూమ్ లో కూర్చుండేవాడు. ఇక్కడ ఈ కింద ఎక్కడైతే మనం పోటీగా ఉంటుందో డైరెక్ట్ గా మీద కూర్చుండేవాడు. అక్కడ నేను అతను అధికారం కోల్పోయి భాస్కర్ రావు ఎంపీతో ఒకసారి కలిశాను. టికెట్లు అప్పుడు ఒకసారి నేను 2 సార్లు చెప్తే రామారావు గారి ఇంటికి ఎప్పుడు వెళ్ళే. ఒకటి 7th of December పోయింది. 7th నాడు ఫైనల్ గా ఏదైతుందో మా 5 అయిపోయేది. మాకున్న సిచ్యువేషన్లు ఏదైతుందో జైన్ మిశ్రా గారు మనం సింబల్ అడగడము, కామన్ సింబల్ ఇస్తారో ఇవ్వరో ఇబ్బంది అవుతుందని ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేసిండు, మేము ఏదైతుందో మీ సింబల్ మీదనే కాంటాక్ట్ చేస్తాం, బట్ ఐడెంటిటీ సంజయ్ మంచ్, కామన్ సింబల్ ఈజ్ సైకిల్. అతనే బీఫామ్ ఇచ్చాడు, ఏదైతుందో గెలవడం జరిగింది. నాకు డిఫరెన్స్ ఒపీనియన్ లో ఏదైతే అది తర్వాత అంటే నేనేది ఎన్టీ రామారావు గారు మేనకా గాంధీ గారికి 5 సీట్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆమెను కండిషన్ చెప్పారు, మీరు ఏదైతుందో మాకు శ్రీకాకుళం నుంచి ఏదైతుందో బెల్ట్ జిల్లాలు చెప్పారు, ఒక 8-10 జిల్లాలు ఏదైతుందో క్యాంపెయిన్ చేయాలి. ఆమె ఒక 5 రోజులు 6 రోజులు అడిగారు. ఎస్, నేను 5-6 రోజులు చేయడము ఖాయము. బట్ నా 5 సెగ్మెంట్ లో వేరే సంబంధం లేకుండా 5 కాన్స్టిట్యూన్సీలకు నాకు 1 డే అవకాశం ఇవ్వాలని చెప్పారు. ఈ అగ్రీడ్. బట్ అది అక్కడ ఫెయిల్ అయిన కానీ డిఫరెన్స్ ఒపీనియన్ స్టార్ట్ క్యాంపెయిన్ నుంచి డిఫరెన్స్ ఒపీనియన్ మేనకా గాంధీ గారు రామారావు గారికి వచ్చింది. అంటే ఇప్పుడు ఏం చేశాడు ఆ రోజు, మాది 28 డిసెంబర్ మా కాన్స్టిట్యున్సీలో. ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళి మార్నింగ్ స్టార్ట్ అయ్యాడు తను, నైట్ హాల్ట్ ఇక్కడ చేశాడు 27 ఎక్కడి నుంచో ఉత్తరాంధ్రకి వెళ్ళి వచ్చి. అప్పటికే మేనకా గాంధీ గారు ఏదైతుందో శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, ఈస్ట్, వెస్ట్, గుంటూరు అండ్ కృష్ణ, ఇవి 4 ప్లస్ అవి 3, 7 జిల్లాలు తిరిగారు. 7 జిల్లాలు దాదాపు 62-63 కాన్స్టిట్యున్సీలు వచ్చాయి. ఎంబడి భాస్కర్ రావు గారు కొంచెము చలమేశ్వర్ గారు జడ్జి అయ్యారు కదా, వారితో చనువు ఉండే ఆమె గురించి టేక్ కేర్ చేయడానికి చలమేశ్వర్ గారిని ఏదైతుందో మన రామారావు గారు తోడు బాధ్యత ఇచ్చారు, మంచి చెడ్డ ఆమెకు చూడడం. ఇక్కడ స్టార్ట్ అయిందంటే సంగారెడ్డి ఇట్లా చేసుకుంటే ఏదైతుందో ఈ మన కామారెడ్డి మీదకి వెళ్ళి సిరిసిల్ల మీదకి వెళ్ళి మాది కరీంనగర్ అవుతుంది. కామారెడ్డి తర్వాత సిరిసిల్ల కరీంనగర్ తర్వాత పెద్దపల్లి తర్వాత మంతని 28 నైట్ హాల్ట్. అక్కడి నుంచి బోట్ మీద ఏదైతుందో నైట్ హాల్ట్ చేసి 29 చెన్నూరు కాన్స్టిట్యూన్సీ టచ్ అయ్యి మళ్ళీ లక్ష్మీపేట అట్లా కొట్టేశాడు తను. ఏది 29 డిసెంబర్ నైట్ ఏదైతుందో మాకు వచ్చే వరకు పెద్దపల్లి ఇచ్చిన టైంకును నైట్ ఎప్పుడో 10:30-11 అయింది. మంతిని మహదేవ్పూర్ వరకు అవుతుందో 1:32 అయిపోయింది. అక్కడ క్రౌడ్ లేదనుకో, మా దగ్గర ఉన్నదనుకోండి కరిమంది. ఆమె ఆ డిస్టర్బ్ లో ఇరిటేషన్ ఏదైతుందో అక్కడ కొంచెం ర్యాష్ అంటే ఆమె డేట్ ఆఫ్ బర్త్ 56 కదా, 83 అంటే జస్ట్ 27-29 ఏజ్ ఆమెది. కొంచెం టెంపర్మెంట్ ఏదైతుందో ఇప్పటికి స్టిల్ అదే పద్ధతి అనుకోండి. దాంట్లో కొంచెం గొడవ అయ్యి దాని తర్వాత ఏదైతుందో ఆ టైంలో మీరు నేను 4 సీట్లు గెలిచారు. 4 సీట్లు గెలిచాము, ఒకటి ఓడిపోయాది. అది 1100 తోటి శ్రీపతిరావు గారు తర్వాత కాలంలో స్పీకర్ అయ్యారు అనుకోండి. ఆయన 83లో గెలిచాడు, 85లో గెలిచాడు, 89లో గెలిచాడు, 90లో గారు కూడా అప్పుడు అవును ఆయన కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిచాడు. మా క్యాండిడేట్ మీద గెలిచాడు. మా క్యాండిడేట్ సమితి ప్రెసిడెంట్ రాజిరెడ్డి గారు అని, చందుపట్ల రాజిరెడ్డి అని. ఆయన తమ్ముడే మళ్ళీ శ్రీపతిరావు గారిని 94లో రామరెడ్డి గారని ఓడించాడు. ఇప్పటికి బతుకున్నాడు అనుకోండి. రాజిరెడ్డి గారు చనిపోయాడు. సో అప్పుడు అంటే 40 years బ్యాక్ ఎన్టీ రామారావు గారు సీఎం అయినప్పుడు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఒక రకమైనటువంటి సామాజిక మార్పులు వచ్చాయనే దానికి మీరు అంగీకరిస్తారా? 100% సార్. రామారావు గారు ఒక విప్లవం, ఒక చైతన్యం తెచ్చాడు.
టికెట్లు ఇవ్వడమేమో ఉన్నారా లేరా అనేది దాని లోతుగా నేను పోదలుచుకోలేదు. అప్పుడు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే కొన్ని ప్లేసెస్లో సింగిల్ అప్లికేషన్ కూడా ఉండే, ఎవరు నమ్మకం లేకుండే రామారావు గారు ఏంటి దీని కొంత జనం వచ్చిన తర్వాత అంటే తెలంగాణ ప్రాంతంలో కూడా మంచి పొటెన్షియల్ కొందరు సమితి ప్రెసిడెంట్స్ క్యాండిడేట్స్ వచ్చారు. గతంలో 2-3 సార్లు కాంటెస్ట్ చేసి పేర్లు చెప్పదలుచుకోలేదు, ఓడిపోయి 2000-1000 వచ్చిన వాళ్ళు కూడా వచ్చి ఎమ్మెల్యేలు అయ్యారు, సర్పంచ్ కాని వాళ్ళు కూడా. దే టేకెన్ ఏ ఛాన్స్. కానీ అతను వచ్చిన తర్వాత 87లో భారతదేశ చరిత్రలో ఎక్కడ బలైన వర్గాలకు పంచాయతీ రాజ్లో కానీ మున్సిపల్లో కానీ రిజర్వేషన్ ఆఫ్ బీసీలకు లేకుండే. ఒక వార్డు మెంబర్ చేయాలన్నా మున్సిపల్ చైర్మన్ కావాలన్నా, గ్రామ స్థాయిలో వార్డు మెంబర్ కావాలన్నా, సర్పంచ్ కావాలన్నా, సమితి ప్రెసిడెంట్ కావాలన్నా, జడ్పీ చైర్మన్ కావాలన్నా రిజర్వేషన్ అనేది లేకుండే. జనరల్ సీట్లే బీసీలు చేయాలి. అతను ఒక సామాజిక న్యాయం అనే దృక్పథం, ఆయనకు ఒక బీసీలకు ఒక కాన్సెప్ట్, అంటే అట్టడుగు వర్గాలకు ఏదైతుందో సాయం చేయాలా. అలాగే ఈ సమితి సిస్టమ్స్, నియోజకవర్గానికి ఒక సమితి, ఒక కుల సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, ఒక పోలీస్ స్టేషన్ పోవాలన్నా, ఒక రెవెన్యూ ఆఫీస్ పోవాలన్నా సుదీర్ఘ ప్రయాణం 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు వెళ్ళి, ట్రాన్స్పోర్ట్ లేక గ్రామాలకు అప్పుడు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ లేక, బస్సులు లేక నడిచెళ్ళి ఎడ్ల కచ్చరాల్లో లేకపోతే సైకిల్ మీదనో, పొద్దున వస్తే ఒక సర్వీసు సాయంత్రమో, లేకపోతే ట్రైన్ దగ్గరికి 6 కిలోమీటర్లు నడిచిపోయి ట్రైన్ ఎక్కి మన సమితి అంటే పోలీస్ స్టేషన్ కానీ, ఫైర్ స్టేషన్ కానీ, రిజిస్ట్రేషన్ కానీ పోయే అవకాశం ఉండే, ఎలక్ట్రిసిటీ. అటువంటిది ఆయన బుర్రలో ఆలోచన వచ్చి, ఒకటేమో రిజర్వేషన్ కల్పించడం బలైన వర్గాలకు, మహిళలకు. రెండోది మండల వ్యవస్థ అని తెచ్చాడు. 300 సమితిని సింగిల్ విండో అన్నారు దాన్ని. మండల వ్యవస్థ, వ్యవస్థలోనే ఇప్పుడు సమితిలు కాక మండలి సార్, మండల వ్యవస్థ తెచ్చి అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్ ఆఫ్ జిల్లా పరిషత్ ఎంటైర్ జిల్లా వాళ్ళు వేయాలి, మండల ప్రెసిడెంట్ కి ఎంటైర్ మండలంలో ఉన్న వాళ్ళు వేయాలి. ఎంపీపీలు లేకుండే, మండల ప్రజా పరిషత్ మెంబర్స్ లేకుండే అప్పుడు, సర్పంచ్లు అంతే. సర్పంచ్, మండల ప్రెసిడెంట్ అండ్ జడ్పీ చైర్మన్. జడ్పీకి మండల్ ప్రెసిడెంట్స్ రిప్రజెంట్ చేసేవాళ్ళు, మండల్కు సర్పంచ్లు రిప్రజెంట్ చేసేవారు. తర్వాత మీరు 3 టైర్ 2 టైర్ అనేది వ్యవస్థ డైరెక్ట్ కాక ఎంపీపీలై సర్పంచ్లు గ్రామ స్థాయి, వాడు సమితి మండల్ మీటింగ్ కి అటెండ్ అవుతాడు, జిల్లా పరిషత్ మీటింగ్ ఎంపీపీలు అటెండ్ అవుతారు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు అండ్ జడ్పీటీసీలు జిల్లా పరిషత్ మెంబర్స్. తో ఈ పద్ధతి మళ్ళా చేంజ్ అయింది అనుకోండి, రాజీవ్ గాంధీ చట్టం తెచ్చారు. అటువంటిది 1096 అంటే ఒక నియోజకవర్గంలో 1 ఉంటే యావరేజ్ గా 4 చేశాడు. చేసి ప్రజల వద్దకు పరిపాలన, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పోతే లంచ్ వరకు రావచ్చు, లంచ్ పోతే డిన్నర్ వరకు రావచ్చు. ప్రతి మండలంలో అన్ని ఆఫీసులు కదా సార్, ఏది కావాలన్నా, రెవెన్యూ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఎవ్రీథింగ్ ఆఫ్ అవైలబిలిటీ అన్ని. తో అది తెచ్చేది ఇంకో విప్లవం తెచ్చాడు. అయినా 87లో 1096లో 900 పైన గెలిచి, మున్సిపాలిటీలో 100 పైన దాదాపు 85% గెలిచి, 85 పైన గెలిచి, 89లో తను ఓడిపోతూ ప్రభుత్వం పోయింది. 6 లోక్సభ ఉన్నది, కాంగ్రెస్ కు 39 లోక్సభ వచ్చాయి, టీడీపీకి 2 వచ్చాయి, ఎంఐఎంకి 1 వచ్చాయి. అంటే పంచాయతీ రాజుకు అంత విప్లవం తెచ్చినా కూడా బలైన వర్గాలకు గ్రామ స్థాయిలో అవకాశం ఇచ్చినా, మహిళలకు ఇచ్చినా రిజల్ట్ అతనికి రాలా. దానికి సంబంధం లేకున్నా అతను ఒక సామాజిక స్పృహ, ఈ రోజు బలహీన వర్గాలకు నాయకత్వం పటిమ వచ్చిందంటే ఈ తెలంగాణలో గాని, ఉమ్మడి రాష్ట్రంలో గాని, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో గాని బలహీన వర్గ ఆ వ్యవస్థ రద్దు చేసిండు. 2 రూపాయలకు బియ్యం ఇచ్చిండు, తర్వాత కరెంట్ ఏదైతుందో 50 రూపాయలకు ఆస్పోరించిండు, ఇవన్నీ చేశాడు అనుకోండి. ప్రజల వద్దకు పరిపాలన తెచ్చాడు. మామూలు వాడు కూడా ఏదైతుందో తాలూకా హెడ్ క్వార్టర్స్ పోక మండల హెడ్ క్వార్టర్ పోయి ఏ ఇబ్బంది లేకుండా మళ్ళీ ఇంటికి వచ్చి, ఇంటి నుంచి తినిపోయి ఇంటికి వచ్చే సదుపాయం కల్పించిండు. ప్రజల ముంగటికి పరిపాలన తెచ్చిండు, ప్రజల వాకిటికి, అంటే గ్రామ స్థాయికి తెచ్చాడు. నాయకత్వంలో కూడా ఏదైతుందో బలైన వర్గాలకు రిజర్వేషన్, మహిళలకు చేసి ఒక చైతన్యం తెచ్చిండు. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అది చిరస్థాయిగా ఈ రోజు వరకు కూడా తెలుగుదేశానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న, ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు కంటిన్యూ అయిన ఆ ఓటు బ్యాంకే బలహీన వర్గాలు ఏదైతుందో ఎక్కువ అండగా. దానికంటే ముందు ఇందిరాగాంధీకి ఉంటుంది, ఎస్సీలే కాక బలహీన వర్గాలు, ఎస్సీలు మైనార్టీస్ ఇందిరాగాంధీ వైపు ఉండి, బలహీన వర్గాలు తెలుగుదేశం రావడం వల్లే తెలుగుదేశానికి ఏదైతుందో గట్టి పునాదులు ఏర్పడి ఇప్పటికీ తెలుగుదేశానికి ఏదైతుందో బలహీన వర్గాలే అంట, బీసీ. ఇప్పుడు మనం
ప్రజెంట్ డే పాలిటిక్స్కి వద్దామండి. అంటే ఎన్టీ రామారావు గారి గురించి మీరు బాగా చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ పాలిటిక్స్ని మనం చూసినట్లయితే తెలంగాణలో దాదాపుగా నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం కనుమరుగైపోయినటువంటి పరిస్థితి కనబడింది. అది రీజన్స్ వాళ్ళు ఏదైనా కావచ్చు కాక, మళ్ళీ ఇటీవల తెలుగుదేశాన్ని కొంత రివైవ్ చేయాలనేటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మొన్న ఖమ్మంలో ఒక సభ పెట్టారు, జనం బాగా వచ్చారు. ఇప్పటికీ కూడా తెలుగుదేశానికి క్యాడర్ ఉంది అని చెప్తున్నారు. 30-40 నియోజకవర్గాల్లో క్యాడర్ ఉంది. అదేవిధంగా తెలుగుదేశానికి సంప్రదాయంగా వచ్చే ఒక సామాజిక వర్గం, వీళ్ళంతా కూడా తెలుగుదేశాన్ని తిరిగి ఆదరిస్తారు అనేటువంటి ఒక అంచనా, అంటే ఆ పార్టీ వర్గాల్లో కానివ్వండి ఉన్నది. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? సార్ ఒకటి సార్, ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైతే రాష్ట్రాల విభజన జరిగినాయో, విభజన జరిగిన రాష్ట్రాల్లో మళ్ళీ 2 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ అనేది లేదు. ఆర్జేడీ జార్ఖండ్ కానీ, మీకు ఉత్తరాంచల్లో మాయావతి కానీ లేకపోతే ములాయం సింగ్ కానీ, వాళ్ళు ప్రాంతీయ పార్టీలే కదా సార్. మళ్ళీ జాతీయ పార్టీలే అక్కడ ప్లే చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ ఆర్ అక్కడ ఉండే ప్రాంతీయ పార్టీ. జార్ఖండ్ ముక్తి మోర్చా ఉందనుకోండి, ఉత్తరాంచల్ అయితే పెద్ద మూమెంట్ లేకుండా రాష్ట్ర విభజన జరిగింది. అట్లే మనకు ఛత్తీస్గఢ్ కూడా ఏదైతుందో అక్కడ ఏం మూమెంట్ లేకుండా విభజన చేసింది బీజేపీ పార్టీ 2001 అనుకుంటా. 2000 వాజ్పేయి గారు 3 రాష్ట్రాలు విభజన చేసిండ్రు. సో ఇక్కడ మీరు అనేది ఏదైతుందో తెలుగుదేశం పటిష్టంగా విభజన జరిగిన తర్వాత కూడా బీజేపీ ఎలయన్స్లో 2014లో 15 సీట్లు గెలిచింది. 5 బీజేపీ వాళ్ళ ఎలయన్స్ వల్ల గెలిచింది. మొన్నటి కాంగ్రెస్ ఎలయన్స్లో 2018లో 2 సీట్లు గెలిచింది ఖమ్మంలో. కొన్ని సీట్లు 2014 కూడా మంచి కన్సిడరబుల్ ఓట్ వచ్చింది. బట్ 2018లో అతనికి బీజేపీ ఓడాలా, దేశ రాజకీయాల్లో నేను చక్రం దింపాలని ఇక్కడ తక్కువ సీట్లు తీసుకున్నాడు. లోక్సభ అయితే పెద్ద కౌంట్ చేయలేదు. ఆంధ్రలో ఎలయన్స్ లేకుండే అనుకోండి 2019లో, లోక్సభ ఇక్కడ అడగలేదు, అప్పటికే పార్టీ బండిపోయింది. 30 స్థానాలు లేదు కానీ ఖమ్మంలో 10కి 10 స్థానాల్లో వాళ్ళ సామాజిక వర్గం ఏదైతుందో దాదాపు 150,000 పైన ఓట్లు, 5-6 వేలు తగ్గకుండా 10 కాన్స్టిట్యున్సీలో, ఒక కాన్స్టిట్యున్సీలో 15, 17, 18 కూడా ఉన్నాయి. ఈరోజు పాలేరులో చూసుకున్నప్పుడు మోర్ దాన్ 15-16 ఉన్నాయి. అలాగే ఏదైతుందో కొత్తగూడెంలో కాపు, ఆంధ్ర కాపు ఉంది. ఇప్పుడు వనమ వెంకటేశ్వరరావు తెలంగాణ కాపు కాదు, బీసీ కాదు, ఇదే ఫార్వర్డ్ ఆంధ్ర కాపుస్. అక్కడ ఆంధ్ర కాపుస్ కూడా ఉన్నారు, ఖమ్మం ప్రాపర్లో కానీ మధిరలో కానీ. అలాగే హైదరాబాద్లో హైయెస్ట్ ఈజ్ శేర్లింగంపల్లి, నేను అనుకుంటున్నా మోర్ దాన్ 35,000 ఉంటాయి. అలాగే జూబ్లీ హిల్స్, కుతుబల్లాపూర్, కూకట్పల్లి, ఈ 4 కాక ఏదైతుందో పార్ట్ ఆఫ్ ఎల్బీ నగర్, ఉప్పల్, రాజేంద్ర నగర్, ఈ 7 కాన్స్టిట్యున్సీలో ఈ 4లో సాలిడ్ గా ఉన్నాయి. కాపుస్ కూడా ఉన్నారు అనుకోండి. ఖమ్మం అయిన తర్వాత హైదరాబాద్కి వచ్చి, హైదరాబాద్ తర్వాత మహబూబ్ నగర్ లో ఎక్కడేం పెద్ద ప్రభావం లేదు. వరంగల్ ఎటున్నారో ఒక 3-4 వేల ఓట్ల ప్రభావం లేదు. ఆదిలాబాద్ లేదు. నిజామాబాద్ లో బోధన్, బాన్స్వాడ, డిచ్పల్లి అంటున్నారు. ఇప్పుడు నిజామాబాద్ రూరల్, ఈ 3 సెగ్మెంట్ లో ఫ్యాక్టర్, డిసైడ్ ఫ్యాక్టర్. హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్ టోటల్ 21 నుంచి ఒక 24-25 కాన్స్టిట్యున్సీల ఫ్యాక్టర్. నల్గొండ లేదా? నల్గొండలో అదే చెప్తాను దీనికి. ఇవి కాక నల్గొండలో కోదాడ్, మిర్యాలగూడ అండ్ హుజూర్ నగర్ 3 సెగ్మెంట్లు. సాగర్ లో తక్కువ అనుకోండి, మొన్న దీంట్లో ఒక 1000-1200. బట్ 3 సెగ్మెంట్లు, అవి 3, అది 13, అక్కడ ఒక 3 16 ఇక్కడ ఒక 4 సాలిడ్ గా 20 ఒక 2-3 అంతే. 23 నుంచి 20, 22, 21 నుంచి 25 సెగ్మెంట్ లో ఫ్యాక్టర్, అంటే డిసైడ్ ఫ్యాక్టర్. తో ఇప్పుడున్న ఈ పరిపాలన మీద అసంతృప్తిగా ఉన్నారు. ఆల్టర్నేటివ్ లేక, కాంగ్రెస్ ప్రాపర్ గా లేక ఆ ఓటు టర్న్ ఏదైతుందో టిఆర్ఎస్ కాయాలి, ఇప్పుడు బీఆర్ఎస్. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇక్కడ మూలాలనే కాకుండా వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, రావడం పోవడం అంతా ఏదైతుందో మొత్తం ఏదో ఇక్కడ మనుషులు 90% వాళ్ళు అక్కడనే. ఏ పండుగలో ఇప్పుడు సంక్రాంతి వచ్చిందే ఒక 20 లక్షల మంది వెళ్తారు, మీరు చూస్తారు కదా, ఖాళీ అయిపోతుంది. ఇవాళ ఇప్పుడు దసరా కూడా పోతుంది అనుకోండి అక్కడ. సో ఈ సిచ్యువేషన్ లో వాళ్ళకు అన్యాయం జరిగింది, తెలంగాణ విభజన జరుగుతుంది, మన ప్రాంతము మనం నష్టపోయినాము, ఆస్తుల వాల్యూస్ తక్కువ అయిపోయినాయి, పెరగడం కాదు, ఇలా విజయవాడలే తక్కువ అయిపోయినాయి కదా సార్, విజయవాడ గుంటూరులో తక్కువ అయిపోయినాము, నష్టపోయినాము, మనకి ఏదైతుందో అక్కడ ఉపాధి లేదు, అంతా హైదరాబాద్ మీద డిపెండ్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. తో
చంద్రశేఖరరావు గారి వల్ల నష్టమైంది. తర్వాత ఇప్పుడున్న ఇంకా జటిలమైన సమస్యలు, వాటర్ ఇష్యూ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, ఇంకా బాకీలు ఉన్నాయి, తర్వాత ఆర్టీసీ ఇంకా పంపకం జరగలేదు, ఇవన్నీ ఏది నిర్ణయం చేయడం లేదు. ఇంకోటి అప్రోచ్ కూడా, ఎవరికైనా న్యాయమైన పని ఉన్నా కూడా అది ఫైల్ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది. ఎవరిని అప్రోచ్ కావాలి? ఎమ్మెల్యే కూడా దగ్గరైనా కూడా యాక్సెస్ లేదు. న్యాయమైన పని కూడా మనకి ఇంటర్వ్యూ దొరికే అవకాశం లేదు, దాన్ని రిప్రజెంట్ చేసే అవకాశం లేదు. ఈ ఎమ్మెల్యేది పోయి కలిసే అవకాశం ఉందా? ముఖ్యమంత్రి గారు గతంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా, రామారావు గారు ఉన్నా, చంద్రబాబు గారున్నా, కాంగ్రెస్ లో ఏ ముఖ్యమంత్రి ఉన్నా 2 to 3 ఏదైతుందో ఎమ్మెల్యేస్, కామన్ పీపుల్ కూడా ఏదైతుందో ఇంటి దగ్గర వచ్చేవాళ్ళు, తర్వాత ఏదో అపాయింట్మెంట్స్ 2 hours అని ఉండేది. ధర్మదర్శనం. ఎమ్మెల్యేలు అయితే 24 గంటలు అండి. ఆ 2 to 3 ఎమ్మెల్యేలు కాక వేరే ఎప్పుడైనా తీసుకెళ్ళచ్చు. అటువంటిది వాళ్ళతో పోయి రిప్రజెంట్ చేసే అవకాశం ఉండే. ఫైల్ ఎక్కడ ఉంది, ఇగో ఇది న్యాయమైంది, సీఎం గారి దగ్గరికి పంపిమని పిఎస్. ఇప్పుడు నో అప్రోచ్. ముఖ్యమంత్రి గారు మంత్రులకు ఇంటర్వ్యూ లేదు, ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ లేదు. ఎక్కడ ఇది ఏం చేయాలి? తో ఇప్పుడున్న పరిపాలన మీద బాగా అసంతృప్తి ఉన్నారు. అక్కడనో కంప్లీట్ ఫాల్ డౌన్ అయిపోయినాయి, ఫాల్ డౌన్ అయ్యి. తో ఈ అసంతృప్తి తోటి అవుతుందో ఆల్టర్నేటివ్ అనేది ఒక స్ట్రాంగ్ వస్తే, ఇండివిజువల్ టీడీపీ వస్తే ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదు. ఎవరైనా పొటెన్షియల్ వ్యక్తిగతంగా 20,000 ఓట్లు తీసుకోగలిగితే అవి యాడ్ అయితే తప్పితే, ఎవరితో అలయన్స్ అయినప్పుడే తెలుగుదేశం ఫోర్స్. అంటే ఇక్కడ బీజేపీతో పొత్తు అనేటువంటిది ఒకటి అనుకుంటా. బీజేపీతో పొత్తు కనుక జరిగితే ఇప్పుడు బీజేపీతో ఇక్కడ జరిగి అక్కడ జరగాలని లేదు. అవును, ఉభయ కమ్యూనిస్టులతోటి పోరాటం బెంగాల్లో, కేరళ, త్రిపుర. దేశంలో కాంగ్రెస్ సపోర్ట్ చేసింది మనం చూసాం. అలాగే ఏదైతుందో మొన్న చంద్రబాబు గారు 18 లో ఇక్కడ పొత్తు చేసుకున్నారు, 19 లో అక్కడ పొత్తు లేదు. మళ్ళీ లోక్సభ కూడా ఇక్కడ వాళ్ళంతా సపోర్ట్ చేశారు టీడీపీ వాళ్ళు. ఏపీలో లేదు. దీనికి దానికి సంబంధం లేదు. ఆ పొత్తు కనుక జరిగేది ఉంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రివేలింగ్ సిచ్యువేషన్ లో అయితే హంగ్ టిఆర్ఎస్ కే ఒకటండి. అంటే ఇప్పుడు మీరు ఇంత చాలా స్పష్టంగా చెప్తున్నారు, 25 నియోజకవర్గాల్లో తెలుగుదేశం 20 నుంచి 25 నియోజకవర్గాల్లో ఉన్నాయి. సరే, బీసీ ఓట్లు కూడా కొంత టీడీపీకి అనుకూలంగా అప్పుడు వచ్చాయి, ఇప్పుడు యాడ్ కాదు. సరే, ఇప్పుడు బీజేపీకి ఇది తెలియదు అంటారా? ఈ వ్యూహం తెలుసు, కానీ అక్కడ ఏముందంటే సార్, ఎందుకు వాళ్ళు అంతగా ఆసక్తి చూపించలేదు? ఇప్పుడు ఒకటండి, బీజేపీ ఇట్ ఈస్ నాట్ టైం. మీకు తెలుసు, మీరు సీనియర్ జర్నలిస్టు. ఎప్పుడు ఎన్నికలకు ముందే జస్ట్ 3-4 ఏళ్ళ ముందే పొత్తు హీట్ స్టార్ట్ అవుతుంది తప్పితే, చేరికలు ఇవన్నీ కూడా అప్పుడే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఏమన్నా డిజాల్వ్ చేస్తాడు అనేది బీజేపీకి కొంచెం చాలా సెట్ బ్యాక్ ఉంది. లోక్సభలో రావచ్చు, 14 అసెంబ్లీ కానీ కలిసి పోటీ చేసిన, ఒంటరిగా పోటీ చేసిన ఒకే సీటు వచ్చింది. పర్సంటేజ్ ఆఫ్ అన్ని మేము అధికారం వస్తూ ఉంటే 3% 4% ఓట్లు వచ్చినాయి. 100 పైన డిపాజిట్లు పోయినాయి. బట్ లోక్సభ వచ్చే వరకు 4 వచ్చినాయి. దట్ ఈస్ డిఫరెంట్ అనుకోండి, అది డిఫరెంట్. సో ఇప్పుడు మనం ఈ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలనేది ఒక అగ్రనాయకత్వం, ప్రధానమంత్రి గారు కానీ, షా గారు కానీ, మొన్న సంతోష్ గారు కూడా వాళ్ళ కార్యకర్తల మీటింగ్ లో అదిగా ఉన్నాడు. ఆయన ఇన్వాల్వ్ ఎప్పుడైతే కేసు చేసిండో, అందరూ మంత్రులు కానీ, పార్టీ ప్రెసిడెంట్ కానీ గట్టిగా ఉన్నారు. వాళ్లకు తెలుసు. కానీ ఇప్పుడు మేము ఇంకా ఎక్స్పాన్షన్ మీద పోతున్నాము, ఇండివిజువల్ గా మా పార్టీని స్ట్రెంత్ ని పెంచుకుందాము. ఇప్పుడే పొత్తులకు ఇప్పుడు సార్ పవన్ కళ్యాణ్ గారిని నిన్న పోయారు. నేను అనుకుంటున్న పొత్తుల విషయము, సీట్ల విషయం క్వశ్చనే లేదు, కలిసి పనిచేద్దామని మాట్లాడతారు. అట్లనే కమ్యూనిస్టులు కూడా అక్కడ పోరాటంలో కలిసి పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు సీట్ల చర్చ జరగలే. మొన్న హుజూర్ నగర్ లో ఏదైతుందో సిపిఐ సిపిఎం చేసింది, సీట్ల ఇష్యూ డిస్కస్ జరగాలి ఇప్పటి వరకు. ఇది ఎర్లీ అయిపోతుంది. పార్టీ ఎక్స్పాన్షన్ లో ఉంది ఇక్కడ బీజేపీ. వాళ్ళు గతంలో టీడీపీలో పనిచేసిన వాళ్ళు కానీ, బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు కానీ, అసంతృప్తులు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, ఇంకా తటస్థులు కానీ వస్తే చేర్చుకుందాము, మనమే స్ట్రెంత్ పెంచుకుందాం అనే పద్ధతిలో ఉన్నారు. సో ఇది టైం కాదు నేను అనుకుంటున్నా. దాంట్లో ఉండే 90% నేను కొంతమంది నాయకులతో కూడా మాట్లాడాను. కొందరు బయటికి చెప్పకపోవచ్చు. విజయశాంతి గారు మొన్న రేజ్ చేశారు, సంజయ్ గారికి లేకపోవచ్చు. కానీ ఈ రోజు దాంట్లో ఇంపార్టెంట్ లోకసభ సభ్యులుగా ఉన్న వాళ్ళు పేర్లు అవసరం లేదు, అలయన్స్ కావాలనే కోరుకుంటారు. వాళ్ళకి ఎంత బెనిఫిట్ ఇవ్వాలి? అరవింద్ గారు అన్నారు, హీ నోస్ పర్ఫెక్ట్లీ. మన నిజామాబాద్ ఎంపీ, అతనికి తెలుసు ఎంత స్ట్రెంత్ ఉంటుందో. అలాగే సోయం బాబురావు ఉన్నాడు, తెలుసు తెలుగుదేశం ఓటు బ్యాంక్ దాంతో ఎట్లా టర్న్ అవుతుంది అనేది ఈ నోస్.
ఇక్కడ సంజయ్ గారికి ఏదైతుందో కరీంనగర్లో ఏదైతుందో తెలుగుదేశం ప్రభావం లేకపోవచ్చు. విజయశాంతి గారు ఏదంటే ఎందుకు అడిగారు అనేది ఐ డోంట్ నో. బట్ ఖచ్చితంగా ఏదైతుందో తెలుగుదేశం వల్ల లాభం జరుగుతుంది అనేది ఎవ్రీబడీస్ నోస్. బీజేపీలో ఉన్న నాయకులు 90% శాసనసభ పోటీ చేద్దామని వాళ్ళకి కానీ దాంట్లో ఉండే ఇంపార్టెంట్ గతంలో కానీ ఆ పార్టీలో అవకాశం రాకున్న పార్టీలో అనుభవించి రిటైర్ అయిన వాళ్ళు కూడా తెలుగుదేశం అభిమానులుగా రోజు ఆఫీసు వెళ్ళే వాళ్ళకి కానీ టీడీపీ అలయన్స్తో కావాలని ఉంటుంది. టీడీపీకి ఉంటుంది, బీజేపీకి ఉంటుంది. కానీ ఇది టైం కాదు. అలయన్స్ అయితే మాత్రం సార్ నేను అనుకుంటున్నా ఇప్పుడున్న సినారీలో కూడా మిడిమిడి జ్ఞానంతో చెప్పినా కూడా ఇట్ విల్ క్రాస్ ఆఫ్ 40-45 క్రాస్ అవుతాయండి బీజేపీ టీడీపీ ఇప్పుడున్న సిచ్యువేషన్. ఇంకా హెక్టిక్ యాక్టివిటీ టీడీపీలో వాళ్ళు సైలెంట్ ఉన్న వాళ్ళను యాక్టివేట్ చేసి ఇంకా బీజేపీలో కాంగ్రెస్ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి చేరికలు. ఇప్పుడు సార్ విశ్వేశ్వరరెడ్డి గారు చేరారు, రాజేందర్ గారు చేరారు, రాజగోపాల్ రెడ్డి గారు చేరారు, పొంగులేటి గారు 100% చేరబోతున్నారు. తో వీళ్ళందరూ చేరుతుండ్రంటే ఇట్లా ఇంకా చేరికలు ఇంకా పేర్లు ఉన్నాయి. తుమ్లా గారు అంటే నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఆయన ఒకటే ఎమ్మెల్యే ఇంట్రెస్ట్, జిల్లా అంతా ఏదో చేయాలని లేదు అతనికి. ఇంకా నిన్న కూడా పిలిచి వచ్చారా ఆయన ఇంకా వెయిట్ చేస్తున్నాడు. నేను అనుకోను కదా అంటే తుమ్మల గారికి అక్కడ అవకాశం లేదు. అక్కడ అజయ్కి ఖమ్మంకి ఇచ్చి 3 జనరల్లో ఇంకొక ఖమ్మం సీట్ ఏదైతుందో దాంట్లో తన పార్టీ వానికి ఇయ్యాడు. మిత్రపక్షమైన వీరభద్రం గారికి సిపిఎంకి ఇస్తాడేమో కానీ తన పార్టీ నుంచి 3 జనరల్ ఉంటే 3 ఖమ్మంకి ఇవ్వలేడు. ఎందుకంటే ఒక లోక్సభ సభ్యుడు ఆల్రెడీ ఉన్నాడు, ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు. ఎన్నని ఇస్తాడు? దానివల్ల ఏదైతుందో అదర్ కమ్యూనిటీస్ ఆర్ రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు రెడ్డి అడ్జస్ట్ చేయలేడు, రెడ్డి రియాక్ట్ అవుతుంది. బీసీని అడ్జస్ట్ చేయలేడు, రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయినప్పుడు పార్టీకి నష్టం అవుతుంది కదా. 2014లో కానీ 18లో కానీ ఒక్కొక్క సీటే వచ్చింది. అప్పుడు కొత్తగూడెం వచ్చింది, మొన్న ఖమ్మం వచ్చింది. కనుక ఏదైతుందో ఇప్పుడు నిర్ణయము అనేది జరగదు. తుమ్మల గారికి అయితే నాకుండే ఆలోచన ఏ పరిస్థితిలో దాంట్లో అడ్జస్ట్ అయ్యే అవకాశం లేదు. అంటిల్ అన్లెస్ ఇప్పుడున్న ఎమ్మెల్సీని తాత మధు ఎవరు వచ్చారు కదా ఎన్ఆర్ఐ, ఆయనను రిజైన్ చెప్పించి ఎమ్మెల్సీ ఇస్తే తప్పితే, లేదా అజయ్ని పక్కకు జరిపి ఖమ్మంకి ఇస్తే తప్పితే, లేదా నామను పక్కకు జరిపి ఎలాగైతే పొంగులేటికి ఆ పార్టీలో చేరిన ఇవ్వలేదో ఆయనకు లోక్సభ ఇస్తా అని ప్రామిస్ చేస్తే తప్పితే. బట్ లోక్సభ తర్వాత వస్తుంది కనుక అసెంబ్లీలో ఆయన అడ్జస్ట్ కాకపోతే లోక్సభ ఇస్తాడనేది నమ్మకం ఉండదు. మళ్ళీ ఆయన లోక్సభ ఆయనకు శాసనసభకు చేయాలని ఉంది అనేది నాకుండే సమాచారం. ఇట్ ఈస్ మోస్ట్ అన్లైక్లీ. సో అక్కడ ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు బీజేపీలో వచ్చిన తర్వాత తుమ్మల గారు బీజేపీలో వచ్చే అవకాశం లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అతనికి కాంగ్రెస్ లో మంచి అవకాశం ఉంది. పాలేరు సీట్ లో ఏదైతుందో అడ్జస్ట్ అవుతాడు. సపోజ్ టీడీపీ వచ్చింది అనుకోండి, టీడీపీ బీజేపీ అలయన్స్ లో అవకాశం ఉంది, అదే పాలేరులో అవకాశం ఉంది తనకు. కానీ ఎందుకు రాలేడంటే తన శిష్యుడు శ్రీనివాసరెడ్డి గారు కాంట్రాక్టర్ గా పొంగలేటి ఏదైతే తన శిష్యుడు ఉన్నత స్థానానికి ఎదిగిండు. తర్వాత ఆయన 6-7 సీట్లు అడుగుతున్నాడు, ఇచ్చే అవకాశం ఉంది. 10లో 6-7 ఇచ్చే అవకాశం ఉంది. బీజేపీ అయితే ఇస్తుంది కనుక నేను పోయి రేపు శ్రీనివాసరెడ్డి గారి మళ్ళీ నాకు క్యాంపెయిన్ కు రమ్మనే పరిస్థితి నాకు వద్దు. నాకు అతనికి పెద్ద భేదాభిప్రాయం లేదు. రాజకీయంగా డెఫినెట్లీ గ్యాప్ ఉంది. అందుకోసం నేను అనుకోను కదా అంటే ఆయన బీజేపీలో చేరే అవకాశం లేదు. మీరు అన్నట్టుగా టీడీపీలో చేరి అలయన్స్ లో దే మే గో, బట్ బీజేపీలో చేరాడు. అయితే ప్రకారం తుమ్మల గారికి బెస్ట్ ఆప్షన్ టీడీపీ అండ్ కాంగ్రెస్ కూడా బెస్ట్ ఆప్షన్ డైరెక్ట్ గా. సరే, కాంగ్రెస్ తో ఆయన మొదటి నుంచి కొంత వ్యతిరేకంగా ఉన్నాడు. కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నాడంటే ఉన్నాడు అనుకోండి. వెంగళరావు గారితో ఫ్యామిలీతో డిఫర్ అయ్యాడు. ఆయన యాంటీ కాంగ్రెస్ అని వచ్చాడు. రామారావు గారి మీద ప్రేమ ఉంది, తెలుగుదేశం అంటే ప్రేమ ఉంది. తెలుగుదేశం నుంచే నేను ఇంత ఉన్నత స్థానానికి వచ్చినా నాకు అది కన్న తల్లి దగ్గర అనుకుంటాడు. ఇట్ మే బి ఛాన్స్ ఆఫ్ తీసుకొని బీజేపీ టీడీపీ అలయన్స్ అవుతుంది అనుకుంటే ఆయనకు చివరి నిమిషంలో అయినా కూడా ఆ టికెట్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ విషయానికి వద్దామండి. ఈ ఏదైతే సీనియర్లు వర్సెస్ రేవంత్ జరిగిన తర్వాత మాణిక్యం ఠాగూర్ని పక్కన పెట్టేసి ఇంకొక మాణిక్యం గారిని తీసుకొచ్చి మహారాష్ట్ర నుంచి ఇన్ఛార్జిని పెట్టారు. రేవంత్ రెడ్డి గారి స్వరంలో కూడా కొంత మార్పు వచ్చింది. కలిసి పనిచేద్దాం, నేను ఏ త్యాగాలకైనా సిద్ధం అని అంటున్నాడు. ఆయన వీక్ అయినట్టుగా కనపడుతుందా మీకు? వీక్ కాదు, కానీ అతను కొంత తప్పు జరిగింది అనేది అందరు ఇంతకాలం వినలే. అతను తో ఈ మార్పు జరగడము ఏకపక్షంగా హైకమాండ్ కూడా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఇది కాంగ్రెస్ పార్టీ కొంచెం పద్ధతి స్టైల్ ఆఫ్ ప్రాంతీయ పార్టీ కాదని.
గతంలో అంటే చాలా మంది కూడా చెప్పారు, జాతీయ నాయకులు కూడా, బట్ అతను వినిపించుకోలే. కొంచెము తగ్గకపోయేది ఉంటే పరిస్థితి బాగలేదు. కాంగ్రెస్ పార్టీలో మీకు తెలిసి ఎలా ఉంటుందో, ఒక ఫైన్ మార్నింగ్ ఢిల్లీలో అక్కడ ఇంటర్వ్యూ ఇచ్చేసి నీకేం డోకా లేదని బాడీ అనౌన్స్ చేసినాక ఇక్కడ దిగే వరకు ఎగిరిపోయారు. వీరమచ్చినేని గారు వెంగళరావు గారి పేర్లు అది లెంత్ అవుతుంది అనుకోండి, నాకు తండ్రి లెక్క అన్నది. ఆయన నడవలేడు అప్పుడు. ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో సత్యనారాయణ రాజు గారని మాజీ మంత్రి వెస్ట్ గోదావరి రెబల్ గా పోటీ చేస్తే 16 ఓట్లు వచ్చాయి. 76 జూన్లో ఎమ్మెల్యేస్ దాంట్లోకి వెళ్ళి 10 ఎవ్రీ టైం 10, 11, 31 వస్తాయి. వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్ తో వీళ్ళు క్రాస్ చేశారు చేకూరు కాసే జయపాలరెడ్డికి. వాళ్ళకేమో షోకాజ్ నోటీస్ ఇచ్చాడు. బ్యాలెట్ మీద నెంబర్ ఉంటది కదా, బ్యాలెట్ ఇక్కడనే ఉంటది, కానీ అది షోకాజ్ నోటీసులు రాయరు. మీరు యాంటీ పార్టీ యాక్టివిటీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. దానికి ఎక్స్ప్లెనేషన్ సత్యనారాయణ రాజు కంపేర్ చేసినట్టుగా కొన్ని సమాచారం ఉంది. కొందరు ఎమ్మెల్యేలతో మాట్లాడిన మా దగ్గర ఉంది అని అంటే వాళ్ళు ఇంతలేదు. జూను 77 జనవరిలో మీకు అయిపోయి ఎలక్షన్ మార్చిలో వచ్చింది తెలుసు కదా. వాళ్ళు జనతా పార్టీలో వెళ్ళిపోయిన అనుకోండి. వీరమచ్చినేని పిసిసి ఇతను ఎంకరేజ్ చేసిండు, ఇతను ఎంబడి ఉండేవాడు. అతను అప్పటి వరకు ఏం కాలేదు సత్యనారాయణ రాజు గారు. ఫస్ట్ టైం అప్పుడు ఎమ్మెల్సీ, తర్వాత మంత్రి కూడా అయ్యాడు, ఎమ్మెల్సీ అయ్యాడు. మీకు తెలుసు అంజయ్ గారి క్యాబినెట్ లో. ఢిల్లీకి పోయాడు. ఈయన బాగా దుర్భాషలు ఆడాడు వెంగళరావు గారు. పెద్ద మనిషి, నడవలేడు, బాగా లావుకుంటాడు. ఆయన కారు లోపడదానికి వాళ్ళ కారా లేకపోతే ఈయన కారా అలౌ చేశారు. పోట్టుకోదానికి పోయిన తర్వాత ఆమె తన లెక్క ఆయన ఏడుస్తూ మాట్లాడితే ఏదైతుందో కన్సోల్ చేసి లైక్ మీ ఫాదర్ అని చెప్పింది. కారు దగ్గర వచ్చి ఎక్కించింది. ఆయన కారు లోపల నిల్చోండి. ఫ్లైట్ దిగే వరకు పిసిసి ప్రెసిడెంట్ పోయింది. ఆమె నోటీసులు ఉంటేనే కదా ఆమె ఏఐసిసి అధ్యక్షురాలు కదా. అంటే మీరు చెప్పేది కాంగ్రెస్ తరహా రాజకీయాలు అట్లా ఉంటాయి. ముఖ్యమంత్రులు కూడా ఎలా తీసేసిండో, చెన్నారెడ్డి అధికారం తీసుకొస్తే ఏ విధంగా 1 వీక్ లో డిసిడెంట్ యాక్టివిటీ స్టార్ట్ అయింది. చందారెడ్డి అంటే కూడా రాజభవన్ వీళ్ళందరూ ఏమి ఇందిరాగాంధీ యాక్షన్ తీసుకోవాలి. ఎవ్రీ 15 రోజులకు ఒక బ్యాచ్ పోతే ఇంటర్వ్యూ ఇస్తా పోయింది ఇందిరాగాంధీ గారు. ఆ రోజు అధికారం కూడా లేదు, 80 వరకు అధికారం లేదు. ఇక్కడ అధికారం తీసుకొచ్చాడు అతను. 175 సీట్లు వచ్చాయి, జనతా పార్టీకి 60 సీట్లు వస్తే. తో మళ్ళీ రెండోసారి కూడా 1 ఇయర్కే రాజీవ్ గాంధీ కూడా అదే పరిస్థితి చేశాడు. తో కాంగ్రెస్ లో భవనం అయితే ఫిబ్రవరి 82లో సెప్టెంబర్ దిగిపోయాడు, మీకు తెలుసు కదా. తో దీని నమ్మకం లేదు. అతను ఇదే పద్ధతిలో ఉంటే తీసేసే పరిస్థితి. వాళ్ళు ఏమన్నారు, రిమూవ్ చేయమన్నారు. మారకపోతే మారమని చెప్తున్నారు కనుక మారుతుండు. కానీ అతను నేను ప్రాణ త్యాగానికైనా సిద్ధమే, నేను ఏదైనా సిద్ధమే, నాకు పార్టీ ముఖ్యము, పార్టీ అధికారం తేవాలంటున్నాడు. నేను అనుకోను కదా. అంటే ఇది పాదయాత్ర కనుక అతనికి ఇండివిజువల్ గా చేయాలి. నేను కంపల్సరీ పాదయాత్రలో గైడ్ లైన్స్ ఓన్లీ కాన్స్టిట్యున్సీలలో తిరగాలి మండలం ఈ 2 months. బట్ ఆయన మొత్తం రూట్ పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యిండు, జగన్మోహన్ రెడ్డి గారు అయ్యిండు, చంద్రబాబు గారు అయ్యిండు, నేనైతే అనే ఉద్దేశం. 10 ఏళ్ల తర్వాత మీకు ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, పాదయాత్ర 10 ఏళ్ళు అయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది, అట్లా వస్తుందని ఈక్వేషన్ చెప్తాడు. అది కౌంట్ కాదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మీరు చెప్పండి, సీనియర్ జర్నలిస్ట్ గా, ఈ రోజు కాంగ్రెస్ కు 70 సీట్లు వచ్చేది వాళ్ళ అన్న ప్రకారం గిట్టుంటే, విశ్వేశ్వర రెడ్డి గారు, కొండ విశ్వేశ్వర రెడ్డి రాజకీయ పరిజ్ఞానం ఉంది కదా, ఎంపీ అయ్యాడు కదా, సర్వేల టీం కదా, ఎందుకు బీజేపీలో పోతాడు సార్? రాజగోపాల్ రెడ్డి ఎందుకు బీజేపీలో పోతాడు సార్? రాజేందర్ ఎందుకు బీజేపీలో పోతాడు సార్? పొంగులేటి ఈ రోజు బీజేపీలో ఎందుకు పోతాడు సార్? ఆయనకు 4-5 సీట్లు ఇస్తారు కదా. రేణుకా చౌదరి భట్టి గారు కూడా ఒప్పుకుంటారు 4-5 సీట్లు. పొటెన్షియల్ మెరిట్ ఎవరు ఉంటే అక్కడ ఎక్స్ఎమ్మెల్యేలు పొటెన్షియాలిటీ ఉంది, ఫండింగ్ కూడా చేస్తారు. కాకుండా ఏదైతుందో అటువంటిది. అంటే ఇక్కడ కాంగ్రెస్ లో ప్రజల మీద నమ్మకం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మీద పోయింది. కాంగ్రెస్ గెలిపించినా అమ్ముడు పోతారు అనేది మనకు కనిపిస్తుంది. గట్టి నాయకత్వం సిఎల్పి నాయకుడు ఉండే జానారెడ్డి గారు 21 గెలిస్తే సిఎల్పి నాయకుడు అయితే 7 పోతే ఏం చేయలేకపోయారు, పోరాటం కూడా చేయలేదు. మళ్ళీ దాంట్లో రెడ్డి నాయక్ గారు, యాదయ్య, అక్కడ రామ్మోహన్ రెడ్డి, తర్వాత రాజేశ్వర్ రెడ్డి, వీళ్ళంతా వెళ్ళారు. సీనియర్లు 7 వెళ్ళారు. వనమా ఈసారి ఏదైతుందో 19 గెలిస్తే దాంట్లో 12 మంది పోయారు విడతల వారి తో అమ్ముడు పోతున్నారు. గ్రామ స్థాయిలో కూడా అదే పరిస్థితి జరుగుతుంది. కాంగ్రెస్ మీద విశ్వాసం, నమ్మకం కలగడం లేదు. తర్వాత వీళ్ళు ఒకటి హైప్ క్రియేట్ అయింది. బట్ దాన్ని ఏదైతుందో కంట్రోల్ గా చేసుకోక ఏకపక్షంగా నేను 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 అనే దాంట్లో అయిపోయింది. ఇప్పుడు మీరు అనేది ఆ స్పీచ్ పద్ధతిలో మార్పు వచ్చింది, న్యాయంగా మార్పు వచ్చింది. కానీ ఆయన పాదయాత్ర మీద ఇంకా అదిగా ఉన్నాడు. పాదయాత్ర కనుక ఆయన బాగా కన్విన్స్ చేసి హైకమాండ్ తెచ్చుకుంటే, సీనియర్స్ ను కలుపుకొని పాదయాత్ర చేస్తే అతను కార్యకర్తలను కంట్రోల్ చేసి
ముఖ్యమంత్రి స్లోగను, రేవంత్ రెడ్డి జిందాబాద్ అన్ని మొత్తం హైప్ షో చేస్తే మీరు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర క్షుణ్ణంగా చూడండి. పార్టీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ కానీ ఎక్కడ సీఎం స్లోగన్ అనేది లేదు. నో స్లోగన్ ఆఫ్ సీఎం. బస్సు యాత్రలు కూడా ఒక సిఎల్పి నాయకుడు ఉండి అందరినీ కలిపి యాత్ర చేసినప్పుడు కూడా ఒక కొన్ని ప్లేస్లో సిఎల్పి నాయకుడు కాదు, పిసిసి ప్రెసిడెంట్, సిఎల్పి నాయకుడు బస్సులకి వెళ్ళి మీది కూడా రావద్దు, ప్రజలకు టాటా కొట్టద్దు, అటువంటి పరిస్థితి. ఎక్కడన్నా అటువంటి స్లోగన్స్ వచ్చినప్పుడు కూడా స్టాప్ చేసేవాడు. కాంగ్రెస్ కల్చర్ తెలుసుకోలేకపోవటమే అతనికి ఇప్పుడు ఏదైతుందో అతని పాదయాత్ర మీద దాని రిజిడ్గా ఉండి మేము అందరం కలిసి చేస్తాము, ఆ పాదయాత్రలో ఇటువంటి స్లోగన్స్ కానీ నాయసి గిట్ట ఉండకుండా నేను చూస్తాను, సమిష్టి నాయకత్వంలో అందరం కలిసి అనే వాతావరణం అని అంటేనే కాంగ్రెస్ కి ప్రకాష్ రావు గారు అంటే కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి చూస్తా ఉంటే అక్కడ వ్యక్తిగతమైనటువంటి వైషమ్యాలు చాలా ఉన్నట్టుగా కనబడుతుంటాయి. చాలా గ్యాప్ వచ్చా సార్ రేవంత్ రెడ్డి గారికి సీనియర్స్ కు. నేను అనుకోను కానీ స్పీచ్ లో చెప్తా ఉన్నాడు నేను ప్రాణత్యాగం చేస్తాను. ప్రాణత్యాగం ఎందుకు సార్? ప్రాణత్యాగం అవసరం లేదు, మార్చుకుంటే అయిపోతుంది. పాదయాత్ర చెయ్యి, అందరు కలుపుకొని చెయ్యి, వార్నింగ్ ఇచ్చే చెయ్యి. సోషల్ మీడియాలో ఎవరైతే ఈ సెల్స్ వాళ్ళు నువ్వు నామినేట్ చేసిన వాళ్ళు కుక్క నక్క ఇక రేవంత్ అందుడు రోజొక స్టోరీ అయిపోయింది. వన్ సైడ్ వార్, ముఖ్యమంత్రి డిసైడ్ అయిపోయింది, ప్రియాంక గాంధీ వస్తుంది, ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండ్రు. చెప్పు సోషల్ మీడియా స్టోరీస్ నువ్వు ఎంకరేజ్ మొదటి చేసిన కనుక అట్లా వస్తున్నాయి. ఇప్పటికి కొందరు ఏదైతుందో వన్ సైడ్ గా కాబోయే ముఖ్యమంత్రి స్వీప్ చేస్తాడు అని అంటున్నారు. ఇది కంప్లీట్ గానీ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఇలా మహబూబ్ నగర్ ఆయన చెప్పన్నాడు, ఆయన జిల్లా ఉమ్మడి జిల్లాలో ఇగో ఈయన ఫైట్ ఇస్తాడు, ఓ 15 కోట్లు ఖర్చు పెట్టుకుంటాడు, ఒక మీటింగ్ ఫస్ట్ ఒక మీటింగ్ కావాలంటే ఇలా 60-70 లక్షలు అవుతుంది, పెట్టగలుగుతున్న ఒక పేరు చెప్పమానండి. ఇలా మా జిల్లాలో జాతీయ నాయకులు ఉన్నారు, కరీంనగర్ జిల్లాలో జాతీయ నాయకులు. కరీంనగర్ లో డిపాజిట్ వచ్చే క్యాండిడేట్ ఇప్పటి వరకు లేదు సార్. ఇన్ని ఇదివరకు 4-5 సర్వే చేయించు సార్, లేటెస్ట్ గా మేము చేయించినాం సార్ సర్వే, 5,000 శాంపిల్ చేస్తే ఎక్కడ సార్ బిలో 10% కాంగ్రెస్ పర్సెంటేజ్ ఓట్లు. బీజేపీ కూడా గ్యాప్ ఉంది, టీఆర్ఎస్ ఎడ్జ్ ఉంది, టీఆర్ఎస్ ఎడ్జ్ కనిపిస్తున్నది. అది సంజయ్ అయితేనే ఫైట్ ఇస్తాడనే వాతావరణం అక్కడ ఉంది. ఆయన వేరే కాన్స్టిట్యూన్సీ పోతుండే కనుక ఆయన పోతాడనే డౌట్ల జనం చెప్పింది. ఇట్ ఈజ్ అది కరెక్ట్ కావాలని లేదు. ఇలా ఖమ్మంలో క్యాండిడేట్ లేడు, ప్రాపర్ ఖమ్మంలో. ఆదిలాబాద్ క్యాండిడేట్ లేడు. ఉమ్మడి జిల్లాలో 5-6 జిల్లాలో క్యాండిడేట్ లేకపోతే ఇలా ఎమ్మెల్యే కనుక మన కొమటిరెడ్డి వెంకరెడ్డి గారు నల్గొండ నుంచి చేయంటే ఏదైతుందో ఎంపీ చేస్తా అంటే అక్కడ క్యాండిడేట్ లేడు. వరంగల్ సురేఖ ఉన్నారనుకోండి, ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ టౌన్ లో సార్ మహేష్ గౌడ్ గారు చేస్తా అంటున్నారు. ఇప్పుడు అక్కడ మైనార్టీ ఓట్లు నియర్ అబౌట్ 85-90,000 ఉన్నాయి సార్ అక్కడ. బోధన కదా సార్, నిజామాబాద్ ఎమ్మెల్యే సీట్ చెప్తున్నా. బోధన ఒక 70-75,000. లేటెస్ట్ ఒక అభ్యర్థి వచ్చాడు, అనుకోకుండా కలిసాం, పేరెందుకు కానీ ఆయన ఓటరు ఫోటోతో సాధించిండు. 1,00,000 చిల్లర ఓట్లు 2,07,000లో 1,00,000 ముస్లిం మైనార్టీ ఉన్నాయి, నియర్ అబౌట్ 1,00,000, 4,000-5,000 క్రిస్టియన్స్ ఉన్నాయి. ఎక్కడ సార్ నిజామాబాద్ లో ఫైట్? నిజంగానే శ్రీనివాస్ గారు అయితే బయటకు వెళ్ళారు, తాహర్ 2 సార్లు ఓడిపోయాడు వరకు. 80 జిల్లా హెడ్ క్వార్టర్ లో క్యాండిడేట్ లేడు. మేము 70 వస్తుంది, మేము అసెంబ్లీ గెలుస్తామని అంటే ఏమైనా సెక్రటరీలో హైదరాబాద్ లో కూర్చుండి రివ్యూలు ప్రెస్ కాన్ఫరెన్స్ లో వచ్చిన వాళ్ళు మా ప్రభుత్వం వస్తుందని చెప్పడం కానీ అసలు జిల్లాలో క్యాండిడేట్ ఉన్నారా లేదా, పొటెన్షియాలిటీ ఏంది? ఆదిలాబాద్ లో ఒక 5 కాన్స్టిట్యూన్సీలో క్యాండిడేట్ లేరు సార్. అప్లికేషన్ 4 పెడతారు సార్. అది కనీసం కారణం ఉండాలి కదా సార్, ఆయన ఊర్ల గ్రామాలకు తిరగాలని. ఓ ఓటర్ లిస్ట్ ఉండాలి కదా, ఎన్ని పోలింగ్ బూత్స్ చెప్పాలి కదా. సో ఇప్పుడు కాంగ్రెస్ ఒక ఫోర్స్ అయితే కాదంటారు. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ కంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో బీజేపీకి 20 వచ్చే అవకాశం ఉంటే కాంగ్రెస్ కు ఒక 25 వచ్చే అవకాశం, అంటే సంప్రదాయ ఓటు ఉంది, 25 వచ్చే అవకాశం ఉంది. దట్టు నల్గొండ అండ్ ఖమ్మం అండ్ వరంగల్ అండ్ మహబూబ్ నగర్, ఈ 45 సీట్లో బీజేపీ వీక్ ఉంది. ఒక 3-4 కాన్స్టిట్యున్సీలే మహబూబ్ నగర్ లో. నల్గొండలో రాజగోపాల్ గారిది మొన్న సీట్ తప్పితే ఇంకో సీట్ ఛాన్స్ లేదు. ఇప్పుడు ఖమ్మంలో పొంగిలేటి గారు వస్తేనే, వరంగల్ అది ఉన్నది. ఎగ్జాంపుల్ సార్, జాతీయ నాయకుడు వెంకటస్వామి గారు కొడుకు వివేక వెంకటస్వామి, జాతీయ నాయకుడు. ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ వస్తుంది. 7 సెగ్మెంట్ లో సార్ 5 కాన్స్టిట్యున్సీలో క్యాండిడేట్ లేడు సార్ బీజేపీకి. మంచిర్యాలలో ఒక రఘునందన్ అని ఖర్చు పెట్టుకుంటుండు, ఎంత వరకు ఉందా అనేది దాన్ని పక్కకు పెట్టండి. మంతనిలో రామరెడ్డి అని ఎక్స్ఎమ్మెల్యే ఏదైతుందో చందుపట్ల రామరెడ్డి, సునీల్ అని అతను ఒకటి ఖర్చు పెట్టుకోండి. 5 నియోజకవర్గాల క్యాండిడేట్ లేదు సార్. ఇప్పటి వరకు బెల్లంపల్లి ఒక 500 మంది మీటింగ్ పెట్టలేదు సార్. నిన్న బూత్ ఉంది సార్, నిన్న 2 days అయింది కదా, ఎవ్రీ బూత్ 20 మంది సార్. 20 ప్లస్ అది ఒకటి 21 అన్నారు.
7 లక్షల చిల్లర రావాలి సార్ 119 కాన్స్టిట్యూన్సీలకు. అంత ఎంత వచ్చింది సార్? 62-63 వేల మంది వచ్చింది అంతే. ఆ టెలికాన్ఫరెన్స్ ఏదో ఉంది కదా, నో ఉంటే అభూత కల్పన. చేరికలతోటి ఏమన్నా బీజేపీ స్ట్రెంత్ పెరగాలి తప్పితే ఐసీటీసీకి ఏదైతుందో 20 సీట్లు బీఆర్ఎస్ స్ట్రాంగ్ గా ఉంది. టిఆర్ఎస్ ఇప్పటికీ 50కి తగ్గే పొజిషన్ లేదు సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. కానీ ఈ సిచ్యువేషన్ ఉండదు, సినారో మారుతుంది. ఇప్పుడు ఖమ్మం వచ్చింది అనుకోండి, ఖమ్మం ఇస్ గుడ్. రాజగోపాల్ రెడ్డి ఇంకా కొంచెం స్టెప్ స్టార్ట్ చేస్తే ఆయన ఒక 12 కాన్స్టిట్యూన్సీలో ఒక 4-5 కాన్స్టిట్యూన్సీలో ఎఫెక్ట్ చేస్తారు. వరంగల్లో ఇప్పటి వరకు బీజేపీ గత ధర్మారావు ఎక్స్ఎమ్మెల్యే కానీ, రాజేశ్వరరావు ఎక్స్ఎమ్మెల్సీ కానీ నాట్ అటెండ్, వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ రిటైర్ స్టేజ్ వాళ్ళది. మాకు కూడా క్లోజ్ వాళ్ళు, అంటే నేను కలవలేదు అనుకోండి ఈ మధ్య లేదు, వాళ్ళ స్ట్రెంత్ ఇప్పుడు లేదు, ఫోర్స్ లేదు. వరంగల్ కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకో పార్టీలో గతంలో పనిచేసిన సీనియర్ నాయకులను వాళ్ళు 2 సీట్లు కావాలి 3 సీట్లు కావాలని అడుగుతుండనేది అంటున్నారు. అది నిజమెంతో అబద్ధమో తెలియదు. ఇప్పటి వరకు వరంగల్లో లేదు. మహబూబ్ నగర్, అరుణ ఓ 2-3 కాన్స్టిట్యున్సీలే, 2-3 కాన్స్టిట్యున్సీలే మహబూబ్ నగర్ గారు, అరుణ గారు ఇంత పొటెన్షియాలిటీ ఉన్నా కూడా ఈ 48లో లేదు. ఎక్కడుంది? హైదరాబాద్ రంగారెడ్డి, కరీంనగర్ 2-3, ఆదిలాబాద్ ఒక 2-3, మెదక్ దేర్ ఇస్ నో ఛాన్స్. ఓ 1-2 అనుకోండి. అన్ని కలిపి 20 సీట్లే కనపడుతున్నాయి ఇప్పుడు ఏమైనా గెలిస్తే. 20 కంటే ఎక్కువ ఎక్కడ కనపడడం లేదు. అటువంటి 70 వస్తాయి, 80 వస్తాయి, టార్గెట్ 90. సార్ ఒకటే సార్, అందరికి నేను అంత పెద్ద మనిషిని కాదు. ప్రాక్టికల్ గా బిఎల్ సంతోష్ గారు పార్టీ కార్యకర్తల మీటింగ్ లో మీరు కావాలంటే ఒక 10 మందితో నేను ఇప్పుడు కావాలంటే మీతో మాట్లాడేస్తాయి. దీని తర్వాత ఇంపార్టెంట్ వాళ్ళతో ఒక 4-5 ఓపెన్ చెప్పిండు 90 టార్గెట్ అనేది చెప్తే ఈయన చెప్పిండు మనం 25-30 వస్తే లాభం లేదు అంటే. నేను చెప్పే లాంగ్వేజ్ కదా, ఆయన డిఫరెంట్ లాంగ్వేజ్ చెప్పిండు. మనకు ప్రజలకు ఏమన్నా చేయాలంటే, ప్రభుత్వం రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 60 కదా, మాకు 25-30 తోటి ఏం సరిపోతున్నాడు అంటే. ఆయన అన్నది 25-30 సీట్లు ఉన్నది ఆయన దగ్గర రిపోర్ట్ ఆయనే కదా. అవును, మోడీ గారి సాగర్ తర్వాత పార్టీ ప్రెసిడెంట్ కంటే టోటల్ చూసేది బిఎల్ సంతోష్ గారు కదా. సర్వేలు చూసినా, సాగర్ సర్వే చూసినా, సెంట్రల్ ఇంటెలిజెన్స్ చూసినా, ఏది చూసినా పార్టీ యంత్రాంగం ఎవ్రీథింగ్ రిపోర్ట్స్ బిఎల్ సంతోష్ గారు కదా. ఆయన చెప్పిండు 20-20 దాన్ని 25 చేసిండు. 20 కంటే ఇప్పుడు ఎక్కువ లేవు. పొంగులేటి గారు రావడంలో 4-5 కూడా ఆయన హార్డ్ హిట్ చేస్తే, అంటే ఇప్పుడే చెప్పలేము ఎంతమంది వస్తారో ఆయన ఎంబడి ఉండే. ఇప్పుడు అందుకే నేను అనుకుంటా కదా ఈయన కూడా దృష్టి పెట్టాడు ఖమ్మం మీద. కేసీఆర్ గారి దృష్టితో ఏం ఫరక్ పడదు సార్. ఇప్పుడు అక్కడ ఈ రోజు సార్ ఇప్పుడు పేపర్లు ఏం రాస్తుందా, సోషల్ మీడియాలో ఏమొస్తుందా, అది ఛత్తీస్గఢ్ దగ్గర ఉంటుందట, ఆంధ్రకు దగ్గర అవుతుందట. దగ్గర అయితే ఏం సార్, ఈ రోజు పొంగులేటి పోతుందనేది అక్కడ డిసైడ్ అయింది. అందుకోసం అక్కడ మీటింగ్ పెట్టి ప్రదర్శన చేస్తున్నాడు. ఇదివరకు ఎన్ని మీటింగ్లు పెట్టిండు ఖమ్మంలో? ఏమొచ్చింది? ఒక్కొక్క సీటు వచ్చింది కదా, అంత దళబదలోలం చేసుకుని ఎంపీ గెలిచింది కదా నామా. సో ఆ సిచ్యువేషన్ లేదు. అప్పుడు పొంగులేటి కూడా వ్యతిరేకం చేయలేకపోయిండు, చేశాడు. అన్ని అనుకూలత వచ్చినాయి. రేణుకా చౌదరి గారి మీద ఉన్న వ్యతిరేకత ఆ గ్రూప్ ఫైటింగ్ లో ఏదైతుందో నామా గారు ఉన్న కొంచెం మంచితనంతో వచ్చింది. కానీ సిచ్యువేషన్ అట్లేదు సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో టిఆర్ఎస్ కు కంఫర్ట్ ఏదైతుందో 50కి 25, 45, 90 ఒక 7 నుంచి వాళ్ళు ఇంకొక 5-6 చేసే అవకాశం ఉంది. ఎంఐఎం రాజేంద్ర నగర్, జూబ్లీ హిల్స్ అంటే స్ట్రాంగ్ 4 యాంగిల్ ఫైట్ లో మనం బయటపడతామని. తర్వాత బోధన్, నిజామాబాద్, బైసా ఇట్లా ఏదైతుందో వాళ్ళు ఆ జిల్లాలో 2, ఆదిలాబాద్ లో 1, 3. ఇక్కడ జూబ్లీ హిల్స్ ఇదివరకు చేసింది అనుకోండి, కానీ ఇంకా స్ట్రాంగ్ కాన్స్టిట్యూషన్ జూబ్లీ హిల్స్ రాజధాని 4 యాంగిల్లో. అంటే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కూడా 25-30 వేలు తీసుకున్నది అనుకోండి సిటీలో. అంటే క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్ డిఫరెంట్ కదా, బై ఎలక్షన్ ఇస్ డిఫరెంట్, జనరల్ ఎలక్షన్ డిఫరెంట్. కాన్సన్ట్రేషన్, ఖర్చు, కొత్త యువకులకు ఇచ్చింది అనుకోండి. సో 4 యాంగిల్లో వాళ్ళ ఓటు సాలిడ్ పడి ఒక హిందూ క్యాండిడేట్కి ఇచ్చి, హిందూ ఒక ఓటు బ్యాంక్ ఉన్నాడు, ఒక కమ్యూనిటీ బ్యాంక్ ఉన్నోనికి ఇస్తే, అది సాలిడ్గా అతను ఏదైతుందో అసద్ గారు కాన్సన్ట్రేషన్ చేస్తే ఇంకా 7 నుంచి ఇంకో 4 సీట్లు ఖచ్చితంగా గెలుస్తాయి. రాజేంద్ర నగర్ కానీ, జూబ్లీహిల్స్ కానీ, నిజామాబాద్ కానీ, బోధన్ కానీ, బైసా, ఈ 5 స్ట్రాంగ్ కాన్సన్ట్రేషన్. ఇప్పటి నుంచి నేను ఈ 5 సీట్లను గెలుస్తా, ఈ 5లో పోటీ పెడతా, అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసుకొని ఒక హిందూ క్యాండిడేట్లు 5 ప్లేస్లు 5 హిందూ క్యాండిడేట్స్కి ఇచ్చి సాలిడ్గా తన
పార్టీ యంత్రాంగాన్ని ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే 5 + 7 12 తగ్గాయి. కానీ దానివల్ల బీజేపీ బెనిఫిట్ అవ్వచ్చు. బీజేపీకి ఎందుకు బెనిఫిట్ అవుతుంది సార్? అంటే ఇప్పుడు ఎక్కడైతే అక్కడ మైనారిటీ ఓట్లు చీల్చేస్తారు సార్ మైనార్టీ అంటే ఇప్పుడు టీఆర్ఎస్ తో పొత్తు అయితే ఉండదు కదా వాళ్ళకి. టీఆర్ఎస్ తో పొత్తు ఉండదు సార్, పొత్తు ఎప్పుడు లేదు సార్. అదే ఇదివరకు లేదు. పోస్ట్ సార్, కాంగ్రెస్ తో గానీ ఇది గానీ ఎలక్షన్ తర్వాత ఉంటది. ఆ 7 సీట్ల పోటీ ఎవరు చేసినా కూడా ఏదైతుందో వాళ్ళు ఏదో పేరు ఇస్తారు, ఓ పాపులర్ గా ఇమ్మంటారు. వాళ్ళ మైనార్టీ ఎక్కువ ఉన్న సీట్లే కదా గెలిచేటి. మోర్ దాన్ 70% ఉన్న ఓట్ల కానీ టైట్ ఉండేది ఒక కార్వానే నడిచింది. మళ్ళీ ఈ పాపులేషన్ హిందూ ముస్లిం పెరిగి ఏదైతుందో అడ్వాంటేజ్ అయిపోయింది కార్వా కూడా. అంత బొద్దం బాలరెడ్డి గారు గెలిచారు కదా, ఆసిఫ్ నగర్ కూడా మళ్ళీ అడ్వాంటేజ్ లో వచ్చేసారు వాళ్ళు, నాగేంద్ర గారు గెలిచారు కదా. సో సిచ్యువేషన్ ఇప్పుడు పాపులేషన్ మనం చూసినప్పుడు ఏదైతుందో ఓటర్ లిస్ట్ లో హిందూ ఓట్ ప్యాటర్న్ తగ్గుతున్నది, ముస్లిం ఓట్ అంటే నేను దాన్ని క్రిటిసైజ్ చేయడం లేదు. ఫ్యామిలీ ప్లానింగ్ ఏదైతుందో దాంట్లో ఇంకా మన దగ్గర గల్ఫ్ కంట్రీస్ లో చేసినా కూడా హైదరాబాద్ లో గానీ తర్వాత మన తెలంగాణ ప్రాంతంలో ఫ్యామిలీ ప్లానింగ్ మనం ఎక్కువ ఫాలో అయితలేరు ఇంకా. సో ఆటోమేటిక్ గా ఓటింగ్ పెరుగుతుంది, పాపులేషన్ పెరుగుతుంది. ఇప్పుడు ఇలా బోధన చూసినా, నిజామాబాద్ చూసినా, బన్స్ చూసినా పాపులేషన్ పెరుగుతూ అవుతుంది. ఎక్కడి 60,000 నిన్న వచ్చాడు తను, బీజేపీలో ఉన్నాడు ఆయన. ఓటర్ టు ఓటర్ నేను కౌంట్ చేసిన సార్ నియర్ అబౌట్ 1 lakh ఉన్నాయని చెప్తున్నాడు. నేను కూర్చున్నాను ఆయనతో, ప్రకాష్ రెడ్డి గారని బీజేపీ. 1 lakh ఓటు, నేను 2,07,000. నేను లిస్ట్ అయిన మీకు తీసుకొస్తాను, ఓటర్ లిస్ట్ తీసుకొస్తాను. నేను కూర్చున్నాం, ఒక 1 hour కూర్చున్నాం. ఏదో ఇష్యూతో మాట్లాడడానికి. ఆయన వ్యాపారం కూడా చేస్తారు ఆయన కొడుకులు. సో సిచ్యువేషన్ మాత్రము ఇప్పుడున్నది. కానీ కవిత గారి డెవలప్మెంట్, ఇప్పుడు ఈ 4 ఎమ్మెల్యేలది సిబిఐని చంద్రశేఖర్ రావు గారు కూడా ఫేస్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే అతను డిస్క్లోజ్ చేశాడు కదా, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అన్ని ఆల్ పార్టీస్ కు, తర్వాత అన్ని రాష్ట్రాల హైకోర్టు చీఫ్ జస్టిస్ కి అందరికి పంపాడు కదా. దాన్ని ఖచ్చితంగా ఆల్రెడీ కోర్టులో డెఫినెట్లీ డిసడ్వాంటేజ్. ఆమెది ఇప్పుడు 91 notice లో ఆమె ఫోన్స్ తీసుకెళ్లాలి అండ్ ఆమె ట్రావెలింగ్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి, ఎప్పుడెప్పుడు పోయిందని డేట్స్ వాళ్ళ దగ్గర ఉంది. సో అది తీసుకోపోయినప్పుడు 92 సెక్షన్ కింద నోటీస్ ఇస్తారు. దాన్ని సర్చ్ వారెంట్ అంటారు. ఆమె ఫోన్ల కోసము ఏదైతుందో 10 ఫోన్లు డిస్ట్రాయ్ చేసింది కదా, దాని మీద అన్ని ఆమెకున్న బంధువులు, బినామీలు, డ్రైవర్స్, స్టాఫ్ అందరు ఎత్తుతారు. అది కానప్పుడు ఏదైతుంది దీంట్లో హవాలా అభిషేక్ అంటే ఆయనకు ఆమెకు సంబంధం ఉన్నది ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళు. ఈమె నో అనడానికి వీల్లేదు. ఎందుకంటే September 7th గత సంవత్సరం బర్త్డే ఆఫ్ కేసీఆర్, ఆమె తిరుపతి దర్శనానికి పోయేది. ఆమె భర్త, 2 పిల్లలు, అభిషేక్ అండ్ రామచంద్ర పిల్లే. అభిషేక్ అంటేనేమో హరీష్ ద్వారా తోటపల్లి కనుక బంధువు అవుతాడు, హరీష్కి బంధువు అవుతాడు కనుక. బట్ రామచంద్ర పిల్లే అనేటువంటి నీ పార్టీ మెంబర్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, సంబంధం లేదు. ఇస్ నాన్ తెలంగాణ. ఎలా ఉన్నాడు దాంట్లో అంత పెద్ద నీ లెటర్ మీద నువ్వు కలిసిపోయినావు, బయట వచ్చి ఫోటో తిను, నాకేం పరిచయం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కదా గాలి జనార్దన్ నాకు తెలియదు అన్నట్టు. ఆయన ఇప్పుడు ఇంకొక సునీల్ అన్నాడు. సునీల్ ఆయన దగ్గర జస్ట్ లైక్ బ్రదర్, ఓన్ బ్రదర్. ఆయన జలవత సునీల్ నాకు తెలియదు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. సునీల్ రెడ్డి అని. ఇప్పుడు నేను ఏపీ పాలిటిక్స్కి వస్తాను. తెలంగాణ పాలిటిక్స్ అయిపోయింది, ఏపీ పాలిటిక్స్లో లేటెస్ట్ డెవలప్మెంటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక సమావేశం కావటం. ఆ సమావేశం అవ్వగానే వైఎస్ఆర్సీపీ మంత్రులు దాదాపు 7-8 మంది మంత్రులు, సరే ఎమ్మెల్యేలు చాలామంది ఫుల్గా అటాక్ ఇస్తున్నారు. అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ ట్వీట్ ఒకటి ఈ మధ్య చాలా వివాదమైంది. అంటే పవన్ కళ్యాణ్ గారు కాపుల్ని కమ్మ వాళ్ళకి అమ్మేశారు, కమ్మ వాళ్ళకి కంగ్రాట్స్ అని ఒకటి చెప్తే దాని మీద ఒక వివాదం వస్తుంది. దీన్ని ఏ విధంగా మనం చూడాలి? రామ్ గోపాల్ గారిది మనం పెద్ద కౌంట్ చేయద్దనుకోండి, కానీ ఒంటరిగా వస్తాడా, రాడా, కలిసి వస్తాడా మీకు ఎందుకంటే ఆల్రెడీ దత్తపుత్రుడు అని చెప్పారు కదా ఇంతకాలము. దత్తపుత్రుడు కనుక అక్కడికి వెళ్ళాడు చంద్రబాబు గారి దగ్గర, దానికి ఎందుకు ఉల్కు? ఇప్పుడున్న అక్కడ ఎప్పుడే కానీ సార్ భుజాలు రాజశేఖర రెడ్డి గారు 2004లో మేము చేశాము. ఎవరితో కలిసి పోరాడాం సార్? టీఆర్ఎస్, సిపిఎంతో చేశాం కదా సార్. అట్లా ఎన్నిసార్లు కేంద్రంలో ప్రభుత్వం ఎవరితో ఫామ్ చేశాము సార్? 149 వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారం ఎవరితో షేర్ చేసింది సార్? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ నుంచి ఎలక్ట్ అయ్యాడు సార్? కాంగ్రెస్ పార్టీ నుంచే కదా. వాళ్ళ తండ్రి చేసిన కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశము, ఆయన చేసిన మంచి కార్యక్రమాలతోటే నీకు స్ట్రెంత్, లేకపోతే నీకు ఎక్కడ స్ట్రెంత్, పార్టీకి స్ట్రెంత్ ఎక్కడ? అటువంటిది
తప్పకుండా కలుస్తారు. కలుస్తాం, మేము ఒంటరిగా పోటీ చేస్తాము, సింహము, ఇవన్నీ సింహాలు గాంధించుడు మాకు చూసాం. ఒకసారి మళ్ళీ ప్రతిపక్షం వచ్చినాక మళ్ళీ నువ్వు అధికారంలో టీడీపీ వస్తే మళ్ళీ ఎవరితో పోరాటం చేస్తావో రేపు రాబోయే రోజుల్లో చూస్తాం. ఇంకా వయసు ఉంది. ఈ విధంగా ఏదైతుందో ఒంటరిగా వెళ్ళటమే చాలా ఇదేదో గొప్ప విషయం కాదు కదా. అది అట్లా మాట్లాడుతున్నా. దానిని ఏమనాలి మనం అంటే, ఈ రోజు కేరళలో దాదాపు నేను అనుకుంటున్నా నాకు 40-45 ఏళ్ళకి లెఫ్ట్ ఫ్రంట్ రైట్ ఫ్రంట్ అని చేస్తున్నది యూడిఎఫ్ ఎల్డిఎఫ్. మీకు 83లోనే మన మన అసెంబ్లీ వచ్చింది ఎక్కడ, కర్ణాటకలో. హెగ్డే గారు ఏదైతుందో బీజేపీ జనతా అండ్ ఇండిపెండెన్స్ తో చేసింది. తర్వాత కాలంలో హంగ్ వచ్చింది. ఒక సిద్ధరామయ్య గారి దాంట్లో రాలేదు. ఇప్పుడు నడిచేది హంగ్ గవర్నమెంట్. రేపు వచ్చేది కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో హంగ్ అంటే మోర్ దెన్ 100 వచ్చి హంగ్ అనే అవకాశం ఉంది ఏడా కర్ణాటకలో. ఇట్లా పలు రాష్ట్రాల్లో మనం చూసాము ఏదైతుందో. మీకెందుకు 85లో ఎన్టీ రామారావు గారు అటు కమ్యూనిస్ట్ లో పెట్టుకున్నాడు. తెలుగుదేశం ఇప్పటి వరకు సార్, తెలుగుదేశము 83 నుంచి రామారావు గారు ఉన్నప్పుడు కానీ రామారావు గారు వెళ్ళిన తర్వాత కానీ ఇప్పటి వరకు ఒంటరిగా ఎప్పుడు పోటీ చేయలేదు. అదే నేను చెప్పబోతున్నాను. ఎప్పుడు పోటీ చేయలేదు. నేనేది అటు కమ్యూనిస్టులతో ఇటు బీజేపీతో కూడా పెట్టుకున్నాడు 89 ఆల్సో. బీజేపీ, సిపిఐ, సిపిఎం అదే చెప్తున్నా. 85-89 అంటే జనతా పార్టీ. ఇది జైపాల్ రెడ్డి, నాయన్ నరసింహారెడ్డి తోటి జనతా పార్టీ, సిపిఐ, సిపిఎం అండ్ బీజేపీ. 94లో బ్రేక్ అయింది. 94లో సిపిఐ, సిపిఎం, జనతా. బీజేపీ 94లో బ్రేక్ అయింది. మళ్ళీ చంద్రబాబుతో వచ్చి 99 నుంచి మళ్ళీ కలిసి పోటీ చేశారు. 99 అండ్ 2004 మళ్ళీ బ్రేక్ అయ్యాది. మళ్ళీ 2014 దాని గురించి మాట్లాడుతూ అది ఏదైతుందో అంటే వాళ్ళకు కలవద్దని ఉంది సార్. పవన్ కళ్యాణ్ బీజేపీ ఒకటి, వైఎస్ఆర్పి, చంద్రబాబు ఎలోన్ గా పోవాలని వాళ్ళకుంది. నాకుండే అనుభవంతో చెప్తున్నాను, గతంలో కూడా 2 ఛానల్ చెప్పాను. ఏ పరిస్థితిలో కూడా లాస్ట్ వరకు బీజేపీ ఏదైతుందో బ్రేక్ చేసి కూడా బీజేపీ రాకపోతే పవనే ట్రై చేస్తాడు ఎక్కువ, ఎవరికి చంద్రబాబుతో కలవాలని. రాకపోతే ఖచ్చితంగా టీడీపీ తోటే పవన్ కళ్యాణ్ పోతాడు. ఏ ఆఫర్ ఇచ్చినా బీజేపీ 100 కోట్లు అని కేంద్ర మంత్రి అన్ని ఒప్పుకోడు. ఫస్ట్ ఇక్కడ నేను అంటే పోదా అనేది తర్వాత విషయం. జగన్మోహన్ రెడ్డి గారు అనేది దిగిపోతేనే రాజకీయాల్లో సర్వే కాగలుగుతాము. నేను మా అన్న కూడా కేంద్ర మంత్రి చేసిండు. కేంద్ర మంత్రి చేస్తే నాకేంది, ఇక్కడ జనానికి ఇక్కడ ఆయన సహాయ సహకారాలు చేయాలంటే, జనములో మమేకం కావాలంటే కేంద్ర మంత్రి ఈజ్ ఇండివిజువల్ బెనిఫిట్. ఆయన ఏం చేయలేడు కేంద్ర మంత్రి గుండి. నీకు ఇచ్చే ప్రోటోకాల్ కూడా అక్కడ ఇవ్వడు. నీ ఢిల్లీకెళ్ళే గవర్నమెంట్లు తెచ్చుకోవాలి, తిరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే, పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి అయినా ఏం చేస్తారు సార్? ఇప్పుడు ప్రధానమంత్రి వస్తే ముఖ్యమంత్రి కాకపోతే ఏం చేస్తున్నాం సార్? గవర్నర్ గారికి ప్రోటోకాల్ ప్రకారం కలెక్టర్లు కానీ ప్రోటోకాల్ కానీ హెలికాప్టర్ కానీ ఇవ్వకపోతే ఏం చేస్తుంది గవర్నర్? ఏం చేస్తుంది వ్యవస్థ? ఏం చేస్తుంది? అంతే, ట్రైన్ లో పోతున్నది, ఒంటరిగా పోతున్నది. ఆమె పర్సనల్ సెక్యూరిటీ ఉండేది, ఆ పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళు ఉంటున్నారు. సో అందుకోసం పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబుతో కలిసి పోరాటం చేస్తాడు. త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా, అడ్జస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పిండు. సీట్లు తక్కువ ఉన్నా తీసుకుంటాడు. అవకాశాలు అట్లా ఉంటాయి. అవకాశాలు 2 కలిస్తే సార్, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వస్తున్న సర్వేలు కానీ, రిపోర్ట్స్ కానీ, ఫీడ్బ్యాక్ కానీ, స్వీప్ ఈవెన్ వ్యక్తిగత ఇండివిజువల్ చేసినా కూడా చంద్రబాబుకి ఏమి ఇబ్బంది ఉండదు. బోటాబోటికైనా వచ్చే అవకాశం ఉంది. కానీ రిస్క్ తీసుకోనే అవకాశం లేదు. అంటే సిచ్యువేషన్ ఇప్పుడున్నది, రేపు మారొచ్చు. ఆయన క్యాండిడేట్ ఒక 55-60 మార్చింది అనుకోండి, తర్వాత ఇంకోటి సార్, ఇక్కడ మెయిన్ సార్, ఫైనాన్షియల్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. ఎలక్షన్ రన్ కాదు. ఇప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు స్టేట్ లో 50% ఎంప్లాయీస్ కు, పెన్షనర్స్ కి ఇప్పటి వరకు ఇంకా అందల 5,000 కోట్ల పైన ప్రతి మంత్ కావాలా. నాకుండే కొంత నేను స్టడీ చేసిన ప్రకారం లైబ్రరీలో 3,000 కోట్ల ఎంతో ఇప్పుడు చేయగలిగింది. ఇంకా 2-3 వేలు ఎట్లా రెవెన్యూ వస్తా అంటే అట్లా ఇచ్చుకుంటా పోతున్నాడు. పండుగ లోపల కూడా ఫుల్ 100% పెన్షనర్స్కి వచ్చే అవకాశమే లేదు. డెవలప్మెంట్ యాక్టివిటీకి రోడ్స్ కానీ, గిడ్స్ కానీ అన్ని బ్యాంక్స్ సీజ్ అయిపోయినాయి. కేంద్రము చేతులు ఎత్తేసింది. ఇప్పటి వరకే అదైపోయింది. ఏమీ లేదు, కొత్తగా ఇండస్ట్రీ రాలేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, ఉన్న వాళ్ళకు జీతాలు ఇచ్చే పొజిషన్ లేదు. ఈ స్కీమ్స్ను కూడా ఏదైతుందో అన్నిటినీ కంటిన్యూ చేసే అవకాశం కూడా లేదు.
మనం చూస్తున్నాము ఎమ్మెల్యేలు ఎంతో గొడవ చేస్తున్నారు మీటింగ్లో కానీ అది గొడవతాయి. ఇంట్లో 2 ఉంటే కార్డు తీసేస్తున్నారు కదా, కానీ వాళ్ళకి ఏంటంటే ఒక స్కూటరో లేకపోతే ఫ్రిడ్జ్ ఉంటుంది సిస్టమ్ పెట్టింది కదా, ఉంటే దే ఆర్ రిమూవింగ్ ఆఫ్ మన పెన్షన్స్ తీసేస్తున్నారు. కానీ అండి ప్రకాష్ రావు గారు, అంటే అధికార పార్టీ వాళ్ళు కొంతమంది స్టేట్మెంట్లు చూస్తుంటే చాలా అసలు మేము వచ్చేస్తాము మిమ్మల్ని అంటే బంగాళాఖాతంలో కలిపేస్తాం అంటున్నారు. అంటే అది ఎట్లా ఉన్నది అంటే ఆ స్టేట్మెంట్ సార్, ఇంతకు ముందు సోషల్ మీడియా లేనప్పుడు కూడా గతంలో పేపర్లు కానీ గ్రామాల్లో కానీ వాళ్ళ ఫాలోవర్స్ కానీ మాట్లాడేవాళ్ళు, డిపాజిట్ పెట్టేవాడు కూడా గెలుస్తానే వాళ్ళు. చిరంజీవి గారు ఏం చెప్పారో మనం చూసాం, చిరంజీవి గారికి ఏం రిజల్ట్ వచ్చిందో, పవన్ గారు గతంలో పోటీ చేసి ఏం చేశారో, ఒకే ఒక సీటు వచ్చి ఆయన 2 సీట్లు ఓడిపోయాడు చూసాము. తో ఇప్పుడు ఇలా మా షర్మిలమ్మ చెప్తుంది నేనే ముఖ్యమంత్రి అని చెప్తుంది, మనం చూస్తాము. వీళ్ళందరినీ హోప్ చేశారు, మాట్లాడుకోవడం షర్మిల గారు హోప్ చేశారు, రాజగోపాల్ రెడ్డి గారు వస్తారు, అక్కడ శ్రీనివాసరెడ్డి గారు వస్తారు. ఎవరు వస్తారండి? నేను చెప్పాను వాళ్ళ దగ్గర వాళ్ళకి చెప్పాను, ఏ పరిస్థితిలో మీతో రాజగోపాల్ రెడ్డి అనేవారు స్టార్టింగ్ లో ఒక వన్ ఇయర్ బ్యాక్. బీజేపీ ఏమైనా పొత్తు పెట్టుకుంటారా షర్మిల గారు? బీజేపీతో వాళ్ళకి ఏదైతుందో ఒక క్రౌడ్ పుల్లరు, రాజశేఖర రెడ్డి గారు కూతురు, తర్వాత 4% మైనార్టీకి ఏదైతుందో ఆయన ఇచ్చిండు. ఎవరు? ఫీజు రింబర్స్మెంట్, కొన్ని ఆయన చేసిన కార్యక్రమాలని, ఉచిత కరెంట్ ఉంది, లెగసీ మీద ఏదైతుందో కొంచెం క్రౌడ్ పుల్లర్ అవుతుంది. క్రిటిక్ అంటే ఆమె క్రౌడ్ పుల్లర్ అవుతుంది పార్టీకి. 1. నెంబర్ 2, క్లారిటీగా ఇష్యూ బేస్డ్ టైమ్లీ ప్రతి ఇష్యూను స్పందిస్తున్నది ఏదైతుందో పబ్లిక్ ఆమె ఒక ప్లాట్ఫామ్ మీద కలిసి చేసే వాళ్ళకు కేసీఆర్ గారిని అన్పాపులర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇండివిజువల్ ఆమె కొట్లాడి గెలిచే అవకాశం లేదు. కలవడం వల్ల కొన్ని సీట్లు ఆమె సీటు గెలవచ్చు, ఎమ్మెల్యేగా. ఆమెకి ఇచ్చే ఎన్ని సీట్లు ఇస్తారా ఆయన సంగతి అనేది నేను డిస్క్లోజ్ చేయడం బాగుండదు. వాళ్ళు ఎన్ని ఆఫర్ ఇస్తారు, ఎన్ని అడుగుతారో మనకు తెలియదు. ఆమెనైతే సింగిల్ చేయాలన్నది నేను అనుకోను కదా. అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఎన్నిక చూసిన తర్వాత పొంగులేటి గారు వెళ్ళిపోతారు, ఆమె ఇండివిజువల్ గా పోటీ చేయడానికి ధైర్యం చేసే అవకాశం లేదు. ఈవెన్ పాలేరు కూడా వెరీ డిఫికల్ట్. ఒకటేమో సిపిఎంతో పొత్తు, రెడ్డి ఓట్లు అక్కడ కమ్మా కంటే తక్కువనే. నేను అనుకుంటున్నా కమ్మా ఇస్ మోర్ దాన్ 15,000, రెడ్డి 10,000. బట్ రెడ్డిస్ కూడా వాళ్ళకు బంధుత్వం కానీ గిద్దుత్వం లేదు, అక్కడ బంధుత్వం లేదు. తర్వాత స్ప్లిట్ అవుతుంది ఓటు, ఇప్పుడు స్ప్లిట్ అవుతుంది అక్కడ ఎట్లా క్యాండిడేట్ ఉంటాయి. ఎందుకంటే సీతారాం గారి, ఉపేందర్ రెడ్డి గారికి ఉన్న సిచ్యువేషన్ చాలా క్లోజ్ కదా, వైఎస్ఆర్ ఫ్యామిలీకి మీరు బాగా క్లోజ్. సరే, జగన్ గారితో మీకు అంత పెద్ద సంబంధాలు లేకపోయినప్పుడు అతనితో కూడా నాకు అతనితో బాగా క్లోజ్ ఉన్నాయి, ఒకప్పుడు ఉన్నాయి. ఇప్పుడు అనేది ఇప్పుడు షర్మిల గారుకి ఎవరు సలహాలు సూచనలు ఇస్తున్నారు? ఎవరి మాట వినదన్న, ఎవరా సలహాదారులు అయితే ఎవరు లేరు. ఆమెనే ఎవరు కొందరు జర్నలిస్ట్ ఏదో ఏదైనా ఇష్యూ ఉంటే రీజెండర్స్ రాసిస్తున్నారు, దాన్ని అది చేస్తుంది తప్పితే ఆమెనే ఓన్ నిర్ణయం తీసుకున్నది. ఆమె ఓవర్ కాన్ఫిడెన్స్, ఎవరి మాట అయినది. డబ్బు కూడా చాలా ఖర్చు అవుతుంది కదా, డబ్బు కూడా బాగా ఇబ్బంది, ఆర్థికంగా కూడా ఇబ్బంది ఉంది. కడప ఒక ప్రాపర్టీ అమ్మారు, ఇప్పుడు నేను అనుకుంటున్నా అది మోర్ దాన్ 20 crores పోతుంది, 10 crores అమ్మారు 6 నెలల కింద. కోడూరు కూడా ఒక హౌస్ ఉండే, పెద్ద హౌస్, రాజారెడ్డి గారు అప్పుడు. మనము కడప టు తిరుపతి పోతుంటే కోడూరు చేసేవాళ్ళు కూడా పెద్దగా లేనట్టుంది. ఫైనాన్షియల్ అంటే వాళ్ళ తల్లి ఏదైతుందో కొంతమంది రాజశేఖర రెడ్డి గారికి, పారిశ్రామికవేత్తలు గారి, కొందరు సీనియర్ పాలిటీషియన్లు, కొందరు బిజినెస్ మ్యాన్స్ పరిచయాలు ఉండే కదా, తల్లి గారు పిలిపిస్తే ఏదైతుందో కొంతమంది అది చేస్తున్నారు. దానికి కూడా జగన్ గారు ఏదైతుందో ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఒక రాజ్యసభ మెంబర్ వచ్చి కూడా ఆయన ఈజ్ రెడీ టు ఒక పెద్ద అమౌంట్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు, ఒక 2 hours ఉన్నాడు. తర్వాత అక్కడ ఉండే గన్మెన్స్ వాళ్ళ ఫోర్సే కదా, ఇమీడియట్ చెప్పగానే పిలిపించి జగన్మోహన్ రెడ్డి గారు లెఫ్ట్ రైట్ తీసుకున్నాడు. నా కన్న తల్లి, నాతో రక్తం పంచుకొని పుట్టిన నా చెల్లి, నువ్వు డబ్బులు ఇచ్చేది నేను ఇవ్వలేనా? మనకి ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా స్టేట్ రిలేషన్స్ ఉన్నాయి, నాట్ టు ఏదైనా ఉంటే నేను చూసుకుంటా, నువ్వు ఇవ్వడానికి లేదనంటే ఆయన స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ దొరకలేదు కదా. ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంది షర్మిల గారికి, ఇబ్బంది ఉంది. ఈ పార్టీ ఏదో కార్యక్రమం నడుస్తుంది, అయిపోయింది అనుకోండి, ఇంకొక 10-12 రోజులు అయితే అయిపోతుంది ఆమెదిగా. ఇక దాని తర్వాత ఏముంటది, ఏం పెద్ద మీటింగ్స్ ఇప్పటి వరకు అయితే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే చాలా సిన్సియర్ గా లోకల్ గా డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఎవ్రీథింగ్, ఏదైనా మనీ మొబిలైజేషన్ కానీ, మంచి చెడ్డ డయాస్ అంతా లోకల్ గా వచ్చే పిల్లలు ఎవరిని డబ్బుల మీద ఇబ్బంది లేకుండా మానిటరింగ్ వాళ్ళే చేస్తున్నారు. అది జరిగినప్పుడు చాలా చిక్కులు వస్తుండే. ఆమె ఎలయన్స్ అయినా రేపు ఎలక్షన్ లో పోటీకి డబ్బులు ఇవ్వకున్నా కూడా గొడవ అవుతుండే. ఇప్పుడు ఏం లేదు, ఉండండి పోతే బోండి అనే పద్ధతిలో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ లీడర్
ఒక నియోజకవర్గంలో ఉమ్. 119 నియోజకవర్గంలో అవును. ఒక ఫైట్ ఇచ్చే క్యాండిడేట్ ఎవరు ఓ 10-20 కోట్లు ఖర్చు పెట్టుకొని నేను ఆర్థికంగా ఉన్నాను, తర్వాత ఏదైతుందో పార్టీకి. గతంలో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు, ఒక్క వ్యక్తి కూడా ఇంతవరకు పార్టీలో చేరలేదు. అవును. సింగిల్ పర్సన్. మీరు చూస్తున్నారు కదా. అవును. ఇంకోటి ఎక్కడ గానీ ఏ మీటింగ్ లో గానీ అక్కడ క్యాండిడేట్ ఆమె తప్పు ఎమ్మెల్యే చేసిందంటారా? పోటీ చేస్తా అని అతను కూడా అక్కడ మాట్లాడలేదు. ఉమ్. ఆమె ఈ మీటింగ్స్ అవును. పాదయాత్రతో ఆమె ఒక్కరే మాట్లాడుతున్నది. అవును. అసలు ఆ ప్రాజెక్ట్ కూడా ఎవరిని చేయడం లేదు. కనీసం అంటే ప్రొజెక్ట్ చేయడం లేదు. అక్కడ ఎవరైతే ఈ మీటింగ్ సహాయ సహకారాలు ఇగో నాకు ఇక్కడ లోకల్ గా మీకు ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మీ వాటిని నేను ఇప్పుడు represent మాట్లాడెళ్తున్నాను, ఇతని దృష్టికి తీసుకురండి, మా ఆఫీస్ ఉంటది, ఒక పేరును కూడా ఎక్కడ అనౌన్స్ చేయడం లేదు. ఒక్క అభ్యర్థి సోమన్న అని ఆ కళాకారుడు ఉన్నాడు కదా, ఎంబడి తిరుగుతున్నాడు. అది మన ఇది కాన్స్టిట్యున్సీ తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ మాత్రం అనౌన్స్ చేసింది. గట్టు అతను కూడా ఫైనాన్షియల్లీ ఈజ్ నాట్ పొటెన్షియల్. అవును. తుంగతుర్తి కూడా నాకు బాగా సంబంధం. గట్టు రామచంద్రరావు గారు ఉన్నట్టున్నాడు. గట్టు రామచంద్రరావు గారు ఓ అంబార్పేట, spokesperson ఆ? అతను ఖమ్మము, అంబార్పేట పోటీ చేస్తున్నాడు. గట్టు రామచంద్రరావు ఫైనాన్షియల్ కూడా జీరో, పొలిటికల్ కూడా జీరో. అంటే మీరు అన్నట్టుగా నాకు మంచి మిత్రుడు, అదే. మంచి మిత్రుడు. నేను లెక్క ఎట్లయితే మీడియాలో మాట్లాడుతున్నానో నేను కూడా అతను సామాజిక స్పృహ ఉన్న నాయకుడే. అవి ఉన్నాయి. కమ్యూనిస్ట్ చిన్న పార్టీ ఏదో ఉండే అక్కడ సిపిఎం ఉండే అనుకోండి. బట్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ని అదేండు, మీడియా వలన అదేండు. నేను ఇవాళ మీడియా వల్లనే ఫేమస్ కదా. అవును. నేను మీడియాలో మాట్లాడ వేరు, ప్రాక్టికల్ వేరు. అవును. బిగ్ జీరో. ఆయన నేను అనుకుంటున్నా అంబార్పేట చేస్తా అని. అంబార్పేట సరే, ఆయన విషయం పక్కన పెడితే ఇప్పుడు చాలా విచిత్రం ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగా షర్మిల గారు ఆమె పార్టీ కొత్త పెట్టినప్పటికీ నాయకత్వాన్ని ప్రోత్సహించడం లేదు. ఇదే సమస్య మీకు వైఎస్ఆర్సీపీలో కూడా, అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కనపడుతుంది. అంటే ఎమ్మెల్యేలు ఉన్నారు 151 మంది, ఎంపీలు ఉన్నారు 22 మంది, నాయకులు ఉన్నారు. కానీ మీడియాలో ప్రొజెక్షన్ కూడా చూస్తే చాలా కొద్ది మంది, విజయసాయిరెడ్డి గారు, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళు కనపడుతున్నారు తప్ప ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా కనపడుతున్నారు. అంటే ఒకటేమో రాష్ట్ర స్థాయి ఇష్యూస్ మాట్లాడాలంటే, కొన్ని ఇష్యూస్ను కౌంటర్ చేయాలంటే సజ్జల గారు బ్రీఫ్ చేయాలి. సజ్జల గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి, పర్సనల్గా లేకుండా ఫోన్లో మాట్లాడదు, చెప్తేనే చెప్పాలి తప్పితే ఎవరిని అలో చేయడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీకు రాజశేఖర రెడ్డి గారుకి ఎంతో మంది అనుయాయులు ఉండేవాళ్ళు, ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. ఒక నేషనల్ పార్టీ సార్, ఇదో ఒక ప్రాంతీయ పార్టీ. అంటే నేషనల్ పార్టీ అయినప్పటికీ కూడా ఆయన ఎక్కువ ప్రోత్సహించేవాడు డెఫినెట్లీ. కానీ ఇక్కడ అది కనపడతలేదు అంటున్నా. ఆయన రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆకాశం భూమి తేడా సార్. రాజశేఖర రెడ్డి గారి సన్గా రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలతోటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంబడి ఫాలో అయిన వాళ్ళు కూడా, రాజశేఖర రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారు పైకి తెచ్చిన వాళ్ళు, రాజశేఖర రెడ్డి రాజకీయంగా ఎంకరేజ్ చేసిన వాళ్ళతోటే పార్టీ అదేంది. ఆయన చేసిన కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న తప్పుడు నిర్ణయంతో ఏదైతుందో కంప్లీట్ కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసింది, రీజనల్ పార్టీకి వచ్చేసింది. ఇక కాంగ్రెస్ లేవలేని పరిస్థితిలో ఆంధ్రలో ఇప్పుడు కాదు, ఇంకొక తమిళనాడులో ఎట్లయితే మీకు 67 నుంచి అయిపోయిందో, 89 నుంచి యూపీ అండ్ బీహార్ అయిపోయిందో, సేమ్ సిచ్యువేషన్ 77 నుంచి బెంగాల్ అయిందో, ఆ సిచ్యువేషన్ ఇంకా 25-30 ఏళ్ళైనా కాంగ్రెస్ అనేది మర్చిపోవాలి మనం. ఏపీలో జగన్మోహన్ రెడ్డి పోయేది ఉంటే టీడీపీ కాకపోతే పవన్ కళ్యాణ్ కాకపోతే రేపు చిరు వాళ్ళదిగా, రేపు సమీకరణలు మారి రేపు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు పెను మార్పులు వస్తాయి సార్. కమ్మారెడ్డి అనే పాలిటిక్స్ రేపు రాబోయే రోజుల్లో ఇంకొక 10 ఏళ్ల తర్వాత కనుమరుగైపోతాయి. వేరే సామాజిక వర్గాలు ఎమర్జీ అవుతాయి. వేరే సామాజిక వర్గాలు ఏదైతుందో, కాపు, బలిజా అండ్ తూర్పు కాపు ఇవన్నీ కలిసినప్పుడు అవుతుందో ఇట్స్ ఎ బిగ్ ఫోర్స్ అయ్యే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే కుమారస్వామి గారు, దేవగౌడ గారు ఒక రీజన్ మైసూర్ రోల్డ్ ఎట్లయితే చేస్తుండో, కింగ్ మేకర్ అంటే అట్లా నువ్వు రాష్ట్రం అంతా కొడతా అంటే నువ్వు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఆయన కాన్సన్ట్రేట్ చేసేది ఈస్ట్ వెస్ట్ మ్యాక్సిమం చేసుకోవాలా, కృష్ణ, గుంటూరు, వైజాగ్ పార్ట్, ప్రకాశం పార్ట్, ఈ 2 జిల్లాలు ఫుల్గా, ఈ 2 జిల్లాలు ఈ 4 మీదనే కాన్సన్ట్రేట్ చేసి, అది ప్రకాశం అండ్ వైజాగ్ మీద చేసేది ఉంటే ఖచ్చితంగా అతనికి సీట్లు ఏదైతుందో, ఈ 2 జిల్లాలనే 34 కదా సార్, 19-15 కదా సార్.
మళ్ళీ ఇది గుంటూరు ఏదైతుందో ఉభయ 17, గుంటూరు గోదావరి 13, 30 ఇవే దాదాపు మీకు ఉభయ గోదావరి 34. సో ఈ దీంట్లో చేసేది ఉంటే అతనికి 35-40 వచ్చిందంటే ఈజ్ అ ఫోర్స్ అవుతుండే. ఈ రోజు కుమారస్వామి ఎలాగైతే 2004 మొదటిసారి అంతకుముందు 2-3 సార్లు ఓడిపోయాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, 57 సీట్లు వచ్చాయి, 37 వచ్చి కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. రేపు 30 వచ్చినా కూడా మళ్ళీ ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోవద్దు. బీజేపీ వద్దని మళ్ళీ కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చిన రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి అవకాశం వచ్చిందండి. అంటే స్వీప్ చేశాడు ఆయన, దాదాపుగా 50% ఓట్లు వచ్చినాయి ఆయనకి, 151 సీట్లు వచ్చాయి, అదే 50 పాయింట్ ఆడ్ 51 151 సీట్లు వచ్చినాయి. అంటే ఒక మంచి అవకాశాన్ని చెడగొట్టుకున్నట్టుగా కనబడుతున్నది. కారణం ఏంటని మీరు ఎవరిని అడ్వైజ్ కానీ ఎవరి మాట వినే రకం కాదు. డెమోక్రసీ రాజశేఖర రెడ్డి గారు నలుగురితో ఒపీనియన్ తీసుకుని ఆయన అనుకున్న చేసేవాడు, ఆయన కేవీపీ గారు. ఇది అతను అడగడానికి ప్రయత్నం చేస్తాడు, చెప్పే లోపే మళ్ళీ ఏదైతుందో లే అంటారు కదా. అంటే ఆయన నిర్ణయమే నిర్ణయం. అటువంటి నేను చాలా చూశాను, మేము కలిసి పనిచేసిన. తో అతను వినే కాదు. ఇప్పుడు అతనికి కూడా 175 వస్తాయా, మేము మన అధికారం వస్తాము ఇంక 20 ఏళ్ళు అనేది రివ్యూస్ లో మనం ఎమ్మెల్యేస్ రివ్యూస్ లో చూస్తున్నాం. 38 మందికి ఏదైతుందో వార్నింగ్స్ ఇచ్చినాయి మనం. అంటే 38 మంది పోతారు అన్నట్టే కదా. 38 కొందరేమో బార్డర్ల మార్కులు ఇచ్చి తీసేస్తా మంత్రులైనా అని నీ గ్రాఫ్ అంతా చూపెట్టిండు కదా. ఇవన్నీ బయటకు వస్తున్నాయి కదా మాట్లాడినాయి. సో ఆ కాన్ఫిడెన్స్ ఉంటే ఈ విధంగా ప్రవర్తించాడు. ఈ రోజు నిజంగానే ఇక్కడ కేసీఆర్ ఎలాగైతే ఈ నిర్బంధం చేస్తుండో, దర్వాజులు బలగొట్టే ధర్నాలు అయితే కోదండరామ్ గారు ఎట్లా చేస్తుండో, ఇదే నిర్బంధం రాజశేఖర రెడ్డి గారు కానీ రోషే గారు కిరణ్ కుమార్ రెడ్డి చేస్తే వంట వార్పు ఉంటుండేనా సార్? మీటింగులు ఉంటుండేనా సార్? ధర్నాలు ఉంటుండేనా సార్? స్పీకర్ ఇంటికి పోయే అవకాశం, గొడవ చేసే అవకాశం ఉండేనా సార్? అసెంబ్లీ నుంచి టోటల్ సెషన్ అంతా బైకాట్ చేస్తుండేనా సార్ అవకాశం? లేకుండే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిలమ్మ గారు పాదయాత్ర చేసింది కదా సార్, ఎక్కడన్నా అడ్డుకున్నారా సార్? ఇదేం సార్, ఇదేం సెక్షన్ సార్? చనిపోయిన సంఘటన దుర్ఘటన, అది పోలీసు బందోబస్తు. పోలీసు బాధ్యత ఏంటంటే అక్కడ పిచ్చోడు రాని, సినిమాలు రాని, గారెడోడు రాని, ఎవడని రాని, అప్లికేషన్ ఇచ్చినా ఇవ్వకున్నా పర్మిషన్ ఒకటి ఇచ్చినాక క్రౌడ్ను బట్టి పోలీస్ అక్కడ ఉన్న హెడ్ క్వార్టర్లో సరిపోతుందా, లేకపోతే బయట నుంచి పోలీసు బలగాలను తెప్పించే బాధ్యత అక్కడ ఉండే పోలీసు అధికారులు, లా అండ్ ఆర్డర్ వాళ్ళది, రెగ్యులర్ గా వాళ్ళు చూడాలి. అటువంటిది సరియంగా ఏదైతుందో ఆ పార్కింగ్ కానీ ఆ వెహికల్స్ అది చేయక, వెహికల్ పాస్ ఆన్ చేయక అది జరిగింది అది సంఘటన. సో దాన్ని బాధ్యత తీసుకొని దాన్ని ఏదైతుందో జీవో పెడితే కోర్టు కొట్టేస్తారు సార్, కోర్టు. కానీ కోర్టు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇస్తుంది. ఏమని? ప్లేసెస్ కానీ ఈ ఇప్పుడు సపోజ్ ఒక సంటాలో పెడతారు, అక్కడ ఆల్టర్నేటివ్ ఇంకేదైనా రోడ్డు ట్రాఫిక్ పోవడానికి ఇంకో రోడ్ ఉండాలి. కంప్లీట్ 2 హైవే మీద పెట్టినాం అనుకోండి, ఇంకో ఆల్టర్నేటివ్ లేకపోతే ఉంటే ఒక 2 గంటలు మీటింగ్ నడిస్తే ఇటు అటు వెహికల్ ఒక లైన్ ఏదైతుందో వదిలిపెట్టి ఏదైతుందో ఆ పద్ధతిలో ఏదైతుందో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి జన సమీకరణ కానీ టైమింగ్స్ కానీ చేంజ్ చేసే అవకాశం. ఇప్పుడు ఎలక్షన్ ఏమో 10 o'clock. ఇప్పుడు ఈ ఎలక్షన్ కంటే ముందు నోటిఫికేషన్ షెడ్యూల్ రాకముందు 24 గంటలు మీటింగ్లు పెట్టచ్చు కదా సార్. తో ఈవినింగ్ టైంలో పెట్టడంలో దాన్ని కొన్ని రిస్ట్రిక్ట్ చేస్తారని కోర్టు ఈ నిబంధనలు ఏదైతుందో నిలువ సార్. నేను అనుకుంటున్నా కోర్టుకు పోతారు. ఇప్పుడు ఈయన 12 నాడు మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ యాత్ర స్టార్ట్ చేస్తుంది కదా ఎవరు, మన పవన్ గారు, లోకేష్ గారేమో 27. ఆయన తర్వాత పవన్ గారు కూడా ఈ వెహికల్స్ మీద పోతున్నారు. ఆయనేమో పాదయాత్ర అనుకోండి, 1 year, more than 1 year వారాహి ప్లస్ 6-7 ఆయన కాన్వాయిల్ కూడా తీసుకున్నాడు. వెహికల్స్ అన్ని కూడా రిజిస్ట్రేషన్. మీరు ఎప్పుడైనా కలిసారా పవన్ కళ్యాణ్? లేదండి, ఎప్పుడు కలవలేదు. పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. ఇప్పటి వరకు మీరు చూడండి, ఆయన కూడా ఎక్కడైనా మీటింగ్లు పెట్టేది ఉంటే ఆయన ధన ఎక్కుతాడు, మాట్లాడతాడు, మళ్ళీ రప్ దిగుతూనే ఉంటాడు. అట్లా కాదు సార్. ఆ మీటింగ్ కంటే ముందు ఎవరితో మాట్లాడించి ఆ మీటింగ్, ఆయన అయితే అన్ని ఆ మీటింగ్స్ డబ్బులు పెడతలేరు, లోకల్ గా పెట్టుకుంటున్నారు. ఇగో ఈ మీటింగు పెద్దపల్లి, ఇగో గోనె ప్రకాష్ రావు గారు, విక్రమ్ గారు ఈ మీటింగ్ ఇంత పెద్ద ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలని వాళ్ళు ఒక మూమెంట్ ఇచ్చి, లేకపోతే మీటింగ్ కంటే ముందా మీటింగ్ అయిన తర్వాతనో నెక్స్ట్ పోతుంటే వెహికల్ మాట్లాడి ఏదో ఒకటి జరగాలి కదా సార్. ఒక గ్రూప్ ఫోటో ఏదైనా జరగాలి, ఏమని కలిసేది హటో ఏదైతుందో ఏమంటారు, బాడీ గార్డులు ఉంటారు కదా వాళ్ళు, ఏమంటారు ఏమంటారు కదా వాళ్ళు, ఈవెంట్ మేనేజ్మెంట్ బౌన్సర్లను పెట్టుకుని దిగడం ఎక్కడం అంతే తప్పితే సీరియస్ పాలిటిషియన్ కాదు. సేవ చేయాలంది, తపన ఉంది.
కానీ ఇంట్రడక్షన్ పరిచయాలు పేర్లే గుర్తుపట్టిన పరిస్థితి వస్తే ఎట్లా? ఎలా ఒక కాన్స్టిట్యూన్సీలో ఆయనలో మార్పు రావాలంటారు. మార్పు రావాలా? మార్పు అంటే ఇక ఆటోమేటిక్గా ఒకసారి ఇప్పుడు ఈ తిరగడంలో ఏదైతుందో డెఫినెట్లీ ఇప్పుడు ఆయన 2 నెలల 3 నెలల 4 నెలల కొంత సినిమా షూటింగ్ ఆపి, మరి ఈ రోజు నేను దేంట్లో చూశాను ఇంకా 2 సినిమాలు కమిట్ అయ్యండి అని. ఆయన ఓపెన్ చెప్తున్నా అనుకోండి, నా దగ్గర డబ్బులు ఏదైతుందో సినిమాలు వచ్చిన డబ్బులే నేను దీంట్లో ఖర్చు పెడుతున్నా అని చెప్తుండు. కానీ కొంతకాలం ఏదైతుందో ఏదో ఒకటి చేసి కంప్లీట్ 24 అవర్స్ ఏదైతుందో ఈ 1 ఇయర్ ఏదైతుందో ఎలక్షన్ ఏదైతుందో అట్లీస్ట్ నెక్స్ట్ మే జూన్ నుంచి ఏదైతుందో కంప్లీట్ 1 ఇయర్ సినిమాలను ఆపేసేయాలి. ఏమైనా షూటింగ్స్ ఉంటే ఈ 3-4 నెలలు కంప్లీట్ చేయాలి. కమిట్మెంట్స్ అనేది ఇప్పుడు చేయొద్దు. నీకేమైనా ఉంటే అవకాశం ఉంటే మాక్సిమం నైట్ షూటింగ్స్, ఇదివరకు 24 అవర్స్ షిఫ్ట్ నడుస్తున్నాయి, నైట్ షూటింగ్లు పెట్టుకో కావాలనుకుంటే, నీకు బెట్టింగ్లు పెట్టుకో 2 గంటలు 3 గంటలు. ప్రజలతో మాత్రం కలవాలంటారు. ప్రజలతో కలవాలి, ఐడెంటిటీ చేయాలి, నాయకులను నీ ముందు ప్రొజెక్షన్ చేయాలి, వాళ్ళను నీ ముందు మాట్లాడే అవకాశం 2కో 3కో ఇంపార్టెంట్ లీడర్స్కి ఇవ్వాలి, వాళ్ళ పేర్లను పలకరించాలి, వాళ్ళని ఎలివేట్ చేయాలి, వాళ్ళ పర్సనాలిటీని. అంటే దీనికి ఈ కృషికి, ఈ మీటింగ్కి, ఈ మొబిలైజేషన్కు, దీని జరిగిన ఖర్చులకు అంతా ఏదైతుందో వీళ్ళు బాధ్యత వీళ్ళ నెత్తి మీద వేసుకున్నారు. వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నా కూడా వాళ్ళ 4 వెల్విషర్ తోటి ఇది ఆర్గనైజ్ చేసిండ్రు అనే పద్ధతిలో చేయకపోతే నాయకత్వాన్ని పెంచాలి. అది జరిగినప్పుడు ఏదైతుందో కష్టం. ఇప్పుడు మేజర్ గా మీరు చెప్పింది చాలా పర్టినెంట్ అండి. మీరు చెప్పిన పాయింట్ చాలా పర్టినెంట్. అది కంపల్సరీ. అది ఏమైతుందంటే లోకల్ గా ఇది పెంచి ఒక నాయకుడు వచ్చి, జాతీయ నాయకుడు, రాష్ట్ర నాయకులు వచ్చి ఎలివేట్ చేయడంలో అతని పర్సనాలిటీ పెరుగుతుంది. అక్కడ మళ్ళీ పాపులర్ అయిపోతాడు. అదర్వైజ్ ఎవరు చేసిండో ఏం చేసిండో ఆయనే డబ్బులు ఇచ్చిన అనుకుంటు, ఈయన చెప్పుకోలేడు కదా. డబ్బా కొట్టుకొని అన్ని డబ్బులు నేను ఇచ్చిన, ఆయన తిండి పెట్టినా, డాష్ ఇచ్చిన, డబ్బులు ఇచ్చినప్పటికీ శ్రమ ఉంటది కదా చాలా. సో అది కంపల్సరీ. అనేది పవన్ గారు కానీ షర్మిలమ్మ గారు కానీ అది చేయనప్పుడు ఏదో రాజకీయంగా ఏదైతుందో ఒక ప్లేస్ లో చూశాను. నాకు అంటే డ్యూ రికగ్నిషన్ ఇవ్వాలండి కంపల్సరీ. అది ఇస్తేనే అక్కడ అతని పర్సనాలిటీ పెరుగుతుంది, ఆ కాన్ఫిడెన్స్ లో ఎలివేట్ అయిపోతారు అతను. అదర్వైజ్ కష్టం. ఇది కంపల్సరీ రాజకీయాల్లో. అట్లే మీరు చిరంజీవి గారు చూసినాం, అదేంది ఆ బ్యారకాట్ పెట్టేసి ఇక్కడ నుంచి ఇట్లా నమచ్చబెట్టుడు అక్కడ పెట్టేసి, లేదా కంచె పెట్టేశారు ఇక్కడ ఆఫీస్లో కూడా. అందుకోసం అక్కడ ఫెయిల్యూర్ అయిపోయారు. అది ప్రజల్లో ఉండేవారు. ఇవాళ ఇందిరాగాంధీ ఉంది మీకు, ధర్మదర్శనం ప్రధానికి ఇచ్చేది, 24 అవర్స్ క్యాంపెయిన్ చేసిండు. రామారావు గారు కూడా కొన్ని 100 మందిని కలిసేవాడు హ్యాబిట్స్ లో. అక్కడ రామకృష్ణలో ఒక రూమ్ లో కూర్చుండి, ఎవరు పోయినా ఒక సిమెంట్ గద్దె ఉండే, దాని మీద కూర్చుండి ఒక బుక్ ఉండే. స్టార్టింగ్ లో 82లో పార్టీ పెట్టిన తర్వాత ఎవరు చిన్న వ్యక్తి పెట్టిపోయినా అతని పేరు, ల్యాండ్ నెంబర్, అప్పుడు సెల్ ఫోన్ లేవు కదా, ఆయన డిజిగ్నేషన్ రాసి బుక్ మీద రాసిపోవాలి. తర్వాత వాళ్ళు కాంటాక్ట్ అయ్యేవాళ్ళు. ఒక పద్ధతి ఉండే. ఇది ఏమి లేదు, ఏదో సినిమా స్టార్ను పోయి సినిమా పోయి చూసినట్టుగా ఏదైతుందో చూసి రావడం అంటే దాంట్లో ఏదైతుందో. అందుకో రామారావు గారు పరిపక్వతతో, క్లారిటీగా ఏదైతుందో కొన్ని 100 మందిని కాన్స్టిట్యున్సీలో, మా పెద్దపల్లిలో 15-20 మంది పేర్లు చెప్పగలిగేవాడు. అతను క్యాండిడేట్ లేకుండా క్యాండిడేట్ తగ్గించాడు. కోటిరెడ్డి అని, హాజీ అని, అక్కడ సీనియర్ల మొదట్లో చేరినోళ్ళు, మన బిరుదు రాజమల్లి అని పేర్లు 8-10 మంది ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు అనుకోండి. బీఫామ్ మళ్ళీ నాకు ఇచ్చాడు, తర్వాత ఇచ్చాడు రామారావు గారు 94లో ఇచ్చాడు. తో పేర్లు గుర్తుపట్టేవాడు పేర్లతో. ఆయన ఆప్యాయంగా బ్రదర్ అని, మీరు అని బ్రదర్ అండి, మీరు అనేవాడు. నేను కూడా చాలా 8-10 సార్లు కలిసాను. ముఖ్యంగా రాజకీయాల్లో పర్సనల్ టచ్ అనేది చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ కూర్చుండి ఓపికగా 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడాలి. మనము టైం ఇవ్వాలా, దానికి అపాయింట్మెంట్ అనేది ఉండద్దు. ఎవరన్నా అని దర్శనం మార్నింగ్ 6 గంటలకు 7 గంటలకు అట్లా ఉన్నప్పుడే మనము ఏదైతుందో పెడుతుంది. రాజశేఖర రెడ్డి గారు అదే కదా సార్, మీకు మద్రాసులో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, ఎమ్మెల్యే అయిన తర్వాత, రేపు అయిన తర్వాత 5 o'clock, ముఖ్యమంత్రి అయిన తర్వాత 4:30కే ఎన్ని 100 మంది వచ్చినా డిస్పోజ్ చేస్తుంటే. సీఎంగా కారు ఇట్లా పోతాంటే ఎవరో వచ్చి ఇట్లా దూరం నుంచి దండం పెడతా అంటే కాన్వాయ్ ఆపి ఏదైతుందో పిలుచుకునేవాడు. ఆ ప్రెస్ రూమ్ ఒకటి కట్టారు, అక్కడ చెట్టు కింద దండం పెట్టినవాళ్ళు, ఇట్లా చూసి దండం పెడతా అంటే దాని కారు ఆపి పిలుచుకునేవాళ్ళు. ఏంటండి ఇప్పుడు ముఖ్యమంత్రులు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఆ విధంగా చేస్తున్నట్టు. ఇప్పుడు 2 ముఖ్యమంత్రులు, ఈయనకు 80 పైన వచ్చి, అక్కడ 150 పైన వచ్చి, ఇంత వెడిక్ట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఏదైతుందో ప్రజా ఉద్యమాలకి వచ్చి ఈయనతనం. ఆయనేమో ఏదైతుందో పాదయాత్ర చేసి 365 రోజుల్లో 350 రోజులు రోడ్ల మీద ఉన్నాడు.
అటువంటిది ఇప్పుడు అందుబాటులో ఎమ్మెల్యేలకు మంత్రులకు లేక ఉండడం అనేది అది బాగా సెట్ బ్యాక్. ఆ నెగటివ్ అనేది కూడా అక్కడ వస్తుంది. అప్రోచ్ ఆఫ్ ఎమ్మెల్యే ఏదైనా బాధ ఇప్పుడు ఉన్నది, ఎక్కడన్నా కాంట్రవర్సీ నడుస్తున్నది, చివరిగా సాల్వ్ చేయాలి కదా. చివరిగా ఫైనల్గా చెప్పండి, మీడియాను కూడా టార్గెట్ చేస్తున్నారు ఇటీవల, అది మంచిదా పొలిటీషియన్స్కి? స్పిరిట్గా తీసుకోవాలి సార్. జనరల్గా అయితే మీడియా అనేది అవుతుందో, మీడియా గతంలో ఉండే మీడియా వేరు, ఇప్పుడు ఉండేది అవుతుందో, డెఫినెట్గా మనమే ఒక పేపరు టీవీలు పెట్టుకున్నప్పుడు వేరే వాళ్ళు కూడా పెట్టుకున్న వాళ్ళు ఒక పార్టీకి నువ్వు అది చేస్తారు. నెగటివ్ న్యూస్ రాస్తే కూడా ఏదైతుందో నువ్వు కౌంటర్ చేసే ప్రయత్నం చేయాలా, అంతేగాని ఏదైతుందో వాళ్ళని దూరం పెట్టి ఆ పద్ధతి కాదు. ఇంకోటి క్రిటిసైజ్ చేస్తే చేయొచ్చు, కానీ వాటి మీద దాడులు, హరాస్మెంట్, వాటిని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టడము, అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకపోవడం, ఇది చాలా తప్పండి. ఎవరైనా, అది రాజశేఖర రెడ్డి గారు చేసినా, జగన్మోహన్ రెడ్డి, ఏదేమైనా మీరు ఉజ్వలమైనటువంటి రాజకీయాలు చూశారు సార్. క్రమంగా ఆ రాజకీయాల వాల్యూ తగ్గుతా వస్తున్నది. అంటే సార్, రాజకీయ నాయకుడు అంటే నేను ఆ మాట మాట్లాడద్దు అనుకోండి, చాలా ఒక వ్యభిచారి లెక్క అయిపోయింది అంతే. రాజకీయం అంటే వ్యాపారము, విలువలు లేవు, సేవాభావం కాదు. ఇంతకు ముందు రాజకీయాలు ఉంటే నీ తండ్రి ఏంటి, నీవేంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సర్పంచ్ ఇటువంటిది, గతంలో ఏం చేసినా, ఏదైనా టికెట్కి వచ్చి కానీ మీ సోషల్ యాక్టివిటీ, మీ బంధుత్వం ఏంది, మీకు అక్కడ రాజకీయ పరిచయాలు ఏంటి అడిగేది. ఇప్పుడు నీకు ఎంత డబ్బులు పెడతావు, ఎంత బ్యాంక్ అకౌంట్ ఉంది, ఎన్ని కోట్లు ఉన్నాయనుడే, తర్వాత నువ్వు ఏదైతుందో రౌడీజం చేయగలుగుతావా, అటాక్ చేయగలుగుతావా, లేదా ఎదుటోని మన శత్రువుని ఏదైతుందో ఫినిష్ చేయగలుగుతావా లేదనే పద్ధతిలో ఏదైతుందో ఆ పద్ధతిలో నడుస్తుంది. ఇప్పుడు కోట్లే అంతే, కోట్లు డబ్బులు బ్యాంక్ అకౌంట్ చూడడం అంతే. గతంలో అది కాదు, క్యారెక్టరు, కమిట్మెంటు, అక్కడ సేవాభావము, అటువంటి చూసేవాళ్ళు. ఇప్పుడు రాజకీయం వ్యాపారం అయిపోయింది. వచ్చే 2 లక్షల జీతం, ఒక్కొక్కరు 100 కోట్లు. నేను అనుకుంటున్న చరిత్రలో ఏ రాష్ట్రం, నాకు లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, యూపీలో ఫ్రెండ్స్ ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, పొలిటికల్ తిరిగే వాళ్ళు డిఫరెంట్ పార్టీలో. ఇంత రిచెస్ట్ అంటే ఈ రాష్ట్రంలో కూడా 57 నుంచి ఎమ్మెల్యే చేసిన వాళ్ళు కొందరు, 62 బతుకున్నారు పెన్షన్ మీద, వాళ్ళ ఇండ్లు, వాళ్ళ ఒక ఫ్యామిలీస్ పరిచిస్తున్నాం. ఈరోజు ఇంత రిచెస్ట్ ఎమ్మెల్యేస్, రిచెస్ట్ అంటే ఇక మంత్రులు అంటే ఎమ్మెల్యేలు కదా, ఎక్కడ ఇంత కరప్షన్, ఇన్ని 100 కోట్లు సంపాదించిన వాళ్ళు ఎక్కడ లేరు. మున్సిపల్ స్థాయి నాయకుడు కూడా ఒక 12 ఏసీలు 3 లిఫ్టులు పెట్టిన ఒక మున్సిపల్ స్థాయి నాయకుడు, చైర్మన్. కళ్ళు తిరుగుతున్నాయి సార్, నేను స్వయంగా చూసిన మా జిల్లా. పొలిటికల్ కరప్షన్ పెరిగిపోయింది సార్. గ్రామాల్లో సార్, చిన్న టౌన్లో లిఫ్ట్లు పెట్టుకుంటుండ్రు 2 ఫ్లోర్ల కంటే. ఎక్కడ సార్ హైదరాబాద్ లిఫ్ట్లు వేసి పరిస్థితి సార్, 3 బండ్లు సార్, ₹1 బండ్లు సార్. పిల్లలు వాళ్ళ ఖర్చులు వాళ్ళు చూస్తూ ఉంటే ఎక్కడ డబ్బులు, దోపిడి సార్, దోపిడి. ఇంత కరప్షన్ అంటే అసలు, ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులే చేస్తున్నారు కనుక ఎమ్మెల్యేలను, మంత్రులను కంట్రోల్ చేయలేకపోతున్నాడు, ఏమనలేకపోతున్నాడు. వాళ్ళ పరిస్థితి ఏందో వీళ్ళందరూ చూసిన వాళ్ళే రాజకీయంగా, ముఖ్యమంత్రి కాకముందు వాళ్ళు. ఈ రోజు వాళ్ళు ఏ పరిస్థితుల్లోనూ వాళ్ళు చూస్తున్నారు. ఏ వ్యాపారం చూసినా దాంట్లో అండి, అది ఇసుక కానీ, లేకపోతే ఏదో బూడిద కానీ, లేకపోతే లిక్కర్ కానీ, ఏది అంటే అది, రియల్ ఎస్టేట్ కాదు, ప్రతి దాంట్లో ఇంటర్ఫేర్ అవ్వడం. బోర్ల కానుంచి ఏదైతుందో ఇంటర్ఫేర్ కావడం, ట్రాక్టర్ లోన్ల కానుంచి ట్రాక్టర్ దగ్గర పర్సెంటేజ్ తీసుకుంటే, రేషన్ షాప్ లోన్లు వదిలిపెట్టేది లేదు, ఎవరిని వదిలిపెట్టేది లేదు సార్, ఎమ్మెల్యేలు ఎవరిని వదిలిపెట్టేది లేదు సార్. సో ఇది, దీన్ని ఎట్లా వాడుకుంటారా అనేది ఏదైతుందో, ఎక్స్ప్లాయిట్ ప్రాపర్గా ఏదైతుందో బీజేపీ, కాంగ్రెస్ చేయడం లేదు. అంటే మీద ఇట్లా ఊహాలోకంలో ఉండి ప్రభుత్వం కాన్స్టెన్సీ వైజ్ ఎక్సర్సైజ్ చేయడం లేదు. నాయకులు వచ్చి బీజేపీలో కానీ ఇక్కడ కానీ రియలైజ్ చేయడం లేదు. నిన్న 7 లక్షలకు 57,000 వస్తే ఎక్కడ గెలుస్తామండి? ఈరోజు ఒక పేపర్ టీవీ పెట్టుకుని ఒక నాయకుడు, జాతీయ నాయకుడు అయ్యి, తన నియోజకవర్గంలో వివేక్ గారు, ఆయన అన్న 6 సార్లు పోటీ చేస్తే 5 సార్లు ఓడిపోయింది సార్. వాళ్ళ నాయన 2 సార్లు ఓడిపోయింది సార్, 98-99లో జాతీయ నాయకుడు. ఆయన 2 సార్లు చేస్తే 1 సారి ఓడిపోయాడు. ఇక ప్రభుత్వం వస్తుందని పేపర్లకు ఇంత చిన్న అక్కర రాని స్టేట్మెంట్లు అవుతుంది సార్. రాజగోపాల్ రెడ్డి గారు ఎన్నిక నడుస్తుంది సార్. రాజగోపాల్ రెడ్డి ఎక్స్పోజర్ కావాలా, రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడింది ప్రజలకు పోవాలా, వివేక్ గారు మాట్లాడింది ప్రజలకు పోవాలా? ఆయన ఫోటో, ఆయన టీవీలో ఉన్న ఆయన పేపర్లో ఫోటో, ఆ మీటింగ్ లో ప్రసంగించింది అనేది రాజగోపాల్ రెడ్డి. పోటీ ఎవరు చేస్తాను? రాజగోపాల్ రెడ్డి. ఇట్లా ఆ విధంగా ఫెయిల్ అయింది. అలాగే ఆయన నియోజకవర్గంలో 5 నియోజకవర్గంలో క్యాండిడేట్. బెల్లంపల్లిలో ఇప్పటి వరకు
ఒక 500 కార్యకర్తల మీటింగ్ స్టిల్ టుడే కండక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో నేను పెరిగిన వాడిని, ఆ ప్రాంతంలో విద్యార్థి నాయకున, ఆ ప్రాంతంలో పుట్టిన వాడిని, వేల మంది తెలుసున్న వాడికే చెప్తున్నా. ఆ కుటుంబంతో సంబంధం ఉండి, గెలుపులో నా భాగస్వామ్యం, ఓటమిలో నా భాగస్వామ్యం ఉండి, ఏమి ప్రజలకు సేవ చేయక నీ తాత ఉట్లే ముత్తాత ఉట్లే, నువ్వు చేసిందేం లేదు అక్కడ, కేంద్ర మంత్రులై రాష్ట్ర మంత్రులై దుబ్బా దూలి ఏదైతుందో ఇలా ఆ పార్టీలు పోయి ప్రభుత్వం వస్తుంది, టీఆర్ఎస్ పోతుందంటే ఎక్కడంటే నీ నియోజకవర్గం నువ్వు చూడు, అభ్యర్థులు ఉన్నారు లేదా. సో దీన్ని రియలైజ్ చేయవలసిన అవసరం ఉంది. అలాగే కాంగ్రెస్ నాయకులు కూడా ఊహాలోకంలో లేక ఈ రాజగోపాల్ గారి నియోజకవర్గం కానీ, దుబ్బాక కానీ, హుజరాబాద్ కానీ, దుబ్బాక పిసిసి కాలే, ఇది పిసిసి అయినాక ఆయనతో కొన్ని ఆయన దగ్గర వాళ్ళతో రోజు మాట్లాడి ధరావతులు పోతాయని చెప్పినవాడిని నేను. మీడియాకు స్వయంగా ధరావతు అదే జరిగింది. క్యాండిడేట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కు బిలో 5,000 హుజరాబాద్ అని చెప్పిన బంధువులు మాకు చాలా వాళ్ళ పిల్లోని తాత వెంకట్ వాళ్ళ తాత నాకు మద్దతు చేసిండు 83లో. ఆయన ఫోన్ చేసి చెప్తాను 5,000 రావు అని చెప్పిన, 5,000 రావు, ఎందుకు తీసుకుంటున్నారు బోర్డు, ఎందుకు చేస్తున్నారు, పోయి ఫస్ట్ టైం వై ఆర్ కాంటెస్ట్ ఎందుకు చేస్తున్నారు అక్కడ. NSUI వెంకట్ గారు, పల్మూరి వెంకట్ గారు వాళ్ళ తాత, తల్లి వాళ్ళ తండ్రి గోపాలకృష్ణరావు గారు అని సర్పంచ్ పలుసార్లు, ఈజ్ పవర్ఫుల్ గై. ఇప్పుడు ఏజ్ అయిపోయింది అనుకోండి, అంటే నేను చెప్పిన. సరే సరే ప్రకాశ్వరరావు గారు చాలా అంశాలని అద్భుతంగా మీదైన శైలిలో విశ్లేషించారు. చూద్దాం మరి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి చూద్దాం. థ్యాంక్ యూ, నమస్కారం. ఇది గోని ప్రకాశ్వరరావు గారు విశ్లేషణ. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతాయనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా రాజకీయ పార్టీలు, రాజకీయ పార్టీ నాయకుల వ్యవహార శైలిని కూడా ఆయన చాలా సున్నితంగా, సునిశితంగా విశ్లేషించారు, తూర్పారబట్టారు, విమర్శించారు. నమస్కారం.